పొలిటికల్ థియరీ. గాంధీ అదే మీరు ఒక ఆయన సైకాలజిస్ట్ ఏదో అన్నారు, అది రాత్రి అదేంటండి? అది ఆశీష్ నంది కాదండి, ఎరిక్ ఎరిక్సన్. అది అదేంటంటే ఫ్రైడియన్ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గాంధీని చూడడం. నౌ ఐ ఇన్వైట్ డాక్టర్ మురళీధర్ to introduce the main speaker today and also the topic, and then we'll proceed with the further proceedings. Dr. Muralidhar garu, welcome sir. Thank you sir, thank you very much. And ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో వైద్య విద్య ఎలా ఉంది, ఎలా ఉండాలి, హౌ ఇట్ షుడ్ బి అనే టాపిక్ మీద డాక్టర్ బ్రహ్మారెడ్డి గారిని, ఎందుకంటే ఆయన దీనికి సంబంధించినటువంటి మా సర్కిల్స్ లలో కానీ వీటన్నిటిలలో కూడా ఒక రకంగా ఇన్ డెప్త్ యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ టీచర్, అన్ని రకాలకు కూడా దీని మీద స్టడీ చేసినటువంటి వ్యక్తిలాగా అనిపించి ఆయన ఈ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం అన్నటువంటి జరిగింది. బ్రహ్మారెడ్డి గారు కూడా గతంలో మనకు ఒక టాపిక్ మీద డిస్కస్ చేసినారు, అండ్ ఇట్ ఈస్ సెకండ్ టైం దట్ ఈస్ కమింగ్ అండ్ టాకింగ్ టు అస్. అదే కాకుండా ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో ఇంత ముందు రఘుకుమార్ గారు చెప్పినట్లు చాలా వైడ్ రేంజ్ అన్నటువంటిది ఉంది. అట్లాంటి వాటిల్లో కూడా తగినటువంటి వ్యక్తి అని చెప్పేసి నేను కానీ రఘుకుమార్ గాని బ్రహ్మారెడ్డి గురించి మాకున్నటువంటి అభిప్రాయం అది. బ్రహ్మారెడ్డి గారు బ్రీఫ్ అంటే హీ నీడ్స్ నో ఇంట్రొడక్షన్, హీ ఈస్ నోన్ టు మెనీ పీపుల్, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఎంత నోన్ పర్సన్ అయినా కానీ సరే కొన్ని డీటెయిల్స్ మనము సభాముఖంగా కొన్ని చెప్పాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి 1951లో ప్రకాశం జిల్లాలో పాపిరెడ్డిపాలెంలో బర్త్ ప్లేస్ అది ఇయర్. అదే రకంగా ఎడ్యుకేషన్ డిఫరెంట్ కాలేజెస్లలో అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ లాగా ఉండడము, ఈవెన్ ఇన్ మెడికల్ కాలేజ్, he came out from medical college, Kurnool Medical College in the year 1974 as an outstanding student, and he is a gold medalist. సార్కు ఉన్నటువంటి క్వాలిటీ ఏమనంటే స్టూడెంట్ డేస్ లో ఉన్నప్పుడే మిగతా పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని క్లాసెస్ అన్నటువంటివి చెప్పేవాళ్ళు. దాని తర్వాత ఆ ఒరవడి అన్నటువంటిది దాని తర్వాత కూడా కంటిన్యూ అయింది. అదే రకంగా ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత మాకందరికీ అప్పుడు ఉన్నటువంటి ఒక డైలమా ఏమనంటే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఇట్లాంటి స్టడీస్ వైపు పోవడమా, లేదా ఎంబీబీఎస్ తోటి ట్రైనింగ్ అన్నటువంటిది తీసుకొని ఒక రూరల్ ఏరియాలో పోయి సెటప్ చేయడమా అనేసి మేమంతా కూడా వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళం. కాబట్టి ఈ రెండిట్లలో మేమందరం కూడా నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజా విద్యశాలకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఒక నిజంగా మన అవసరం ఉన్నటువంటి ప్లేసుల్లో మనం మన ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలా అన్నటువంటి ఆలోచనతోటి బ్రహ్మారెడ్డి గారు కూడా ఆయన అనుకుంటే ఏ సూపర్ స్పెషాలిటీ అన్నా వచ్చిండేది, కానీ వాటిని ఆప్ట్ చేయకుండా ఎంబీబీఎస్ తోటి ఆయన నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజా విద్యశాలలో చేరినారు. చేరిన తర్వాత 75 నుంచి 78 వరకు అక్కడ ఉన్న తర్వాత అవి ఉంటూ ఉండగానే చెన్నైలో, మద్రాసులో కార్డియోథొరాసిక్ సర్జరీ, అదే రకంగా మరొక చోట కలకత్తాలో న్యూరో సర్జరీ, ఎయిమ్స్ ఢిల్లీలో ఆర్థో సర్జరీస్, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. అంటే బేసిక్ సర్జికల్ ప్రిన్సిపల్స్ అన్నటువంటి వాటి మీద కమాండ్ రావడంతో అన్ని రకాలైనటువంటి సర్జరీలు చేసినారు. బహుశా ఈ రోజు నా అభిప్రాయంలో భారతదేశంలో ఒక 170 రకాల ఆపరేషన్లు వివిధ స్పెషాలిటీల్లో చేయగలిగినటువంటి అరుదైనటువంటి డాక్టర్లలో బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. ఇంకో డాక్టర్ కూడా లేరు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అది ఆ రకంగా ప్యాషన్ ఫర్ సర్జరీ, ప్యాషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, అండ్ ఈజ్ అన్ అస్ట్యూట్ క్లినిషియన్, academician, and everything. At the more than all these things, he is a outstanding teacher నా దృష్టిలో. ఆ ప్రాసెస్ లో ప్రజల గురించి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఈ కంపెనీస్, జాన్సన్ కంపెనీ హెర్నియా మెష్ అన్నటువంటిది ఒకటి తయారు చేసి 14,000కు అమ్ముతూ ఉంటే బ్రహ్మారెడ్డి గారుతో పాటు నేను కూడా తిరుగుతూ ఉండేటోడిని. ఆయన చేపల మార్కెట్ మద్రాసులో ఫిష్ నెట్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు. అక్కడికి వెళ్ళి ఆ ఫిష్ నెట్ అన్నటువంటిది తీసుకొని దాన్ని పాలీఇథిలీన్ మెటీరియల్, అంటే జాన్సన్ వాడు హెర్నియా మెష్
ఏదైతే మెటీరియల్ తో తయారు చేస్తున్నాడో ఆ మెష్ అక్కడ మాకు 50 రూపాయలకు దొరికింది. దాన్ని ఈటీఓ స్టెరిలైజేషన్ అదంతా చేస్తే 14,000 రూపాయల మెష్ను 400 రూపాయలకు తయారు చేసి కొన్ని వందల వేల మంది డాక్టర్లకు ఇవ్వడము, రూరల్ సర్జన్స్ కాన్ఫరెన్స్లలో వాటిని ప్రజెంట్ చేయడము. ఇప్పుడు మేమందరం కూడా అవే మెషులు అన్నటువంటివి వాడుతున్నాము. ఇవి ఎట్లా సాధ్యమవుతాయంటే ప్రజల పట్ల అంకిత భావము అన్నటువంటిది ఉన్నటువంటి డాక్టర్లకు వైద్య విద్యలోనే ప్రజాసేవకు కూడా కొంత కృషి చేయడము అన్నటువంటిది వివిధ అంశాలతో సాధ్యమవుతుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే బోలెడు విషయాలు ఉంటాయి. జన విజ్ఞాన వేదికలో వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక ఇన్ 1988 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1928 ఫిబ్రవరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జన విజ్ఞాన వేదిక అన్నటువంటిది అయింది. అప్పటి నుంచి కూడా నిరంతరము ఈ సంస్థకు చేదోడు వాదోడుగా ఉంటూ పూర్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మేమందరం కూడా ఈ రంగంలో పనిచేయడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి బ్రహ్మారెడ్డి గారు. అదే పద్ధతుల్లో ఆయన రాసినటువంటి పుస్తకాల్లో కొన్ని దట్టు మెడికల్ సబ్జెక్ట్ ఈ రోజు కాబట్టి దానికి రిలేటెడ్ పుస్తకాలు వచ్చేసి మీరు మీ ఆరోగ్య సంరక్షణ, మందుల మరణాయుధాల, ఆక్యుపేషనల్ హెజార్డ్స్, మందులు మన దేశ ప్రజలు, మెదడు మనస్సు, ఫస్ట్ ఎయిడ్, సైన్స్ ఎవరి కోసము, తన కోపం తన శత్రువు, మా ఊరికి సారా వద్దు, మీరు వైద్యం చేసుకోవచ్చు, ఆరోగ్యంగా జీవించాలంటే ఎన్ని మందులు అవసరము, ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో, ఆహారము ఆరోగ్యము, ఇట్లాంటి రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ అన్నటువంటివి అదర్ దాన్ సైన్స్ టాపిక్స్ కాకుండా ఇవన్నీ కూడా రాయడం అనేది జరిగింది. విత్ దిస్ లెట్ మీ కంక్లూడ్ మై ఇంట్రడక్షన్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మారెడ్డి అండ్ ఐ రిక్వెస్ట్ బ్రహ్మారెడ్డి గారు టు కంటిన్యూ ఈ స్పీచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, వినపడుతుందండి? వినిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. మరోసారి వెబినార్లో మీ అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. మీరు చాలా సబ్జెక్టులా తెప్పిస్తున్నారనేది నాకు మురళి ద్వారా తెలుసు. ఈరోజు మీరు ఎంపిక చేసుకున్న విషయం మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విద్య. అది ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ మీ అభిరుచి మేరకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు. నేను 1-2 ఇంట్రడక్టరీ రిమార్క్స్ చేసినాక నేను విషయంలోకి వెళ్తాను. నేను ఇదివరకు అంటే చాలా పూర్వకాలం క్రితం రాజులకి కూడా రోగాలు వస్తుండేవి. రాజులకు రోగాలు వస్తే రాజవైద్యులు వైద్యం చేసేవాళ్ళు. ఈ రాజవైద్యులు కొంతమంది రాజు దగ్గరికి వెళ్ళి ఒక అనెక్డోట్ లాగా చెప్తున్నా. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకు బాగా వైద్యం చేయాలి కదా మేము అని అడిగారు. అవును చేయాలి కదా, నేను రాజుని కదా అన్నాడు ఆయన. నేను అందులో విష్ణు అంశ సంభూతుని కదా, నాకు చేయకుండా ఎవరికి చేస్తారన్నాడు. మీకు బాగా వైద్యం చేయాలంటే మాకు బాగా వచ్చి ఉండాలి కదా అన్నారు. నేర్చుకోండి, నేర్చుకొని బాగా మంచిగా నేర్చుకొని నాకు వైద్యం చేయండి అన్నాడు. రోగాలు ఎక్కువగా ఆర్థికంగా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు, కులపరంగా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి కదా. అప్పుడు అస్పృశ్యత అనేది చాలా తీవ్రంగా ఉన్న రోజులు అవి. మరి రోగాలు వచ్చిన వాళ్ళని చూడకుండా మాకు రోగాల గురించి అవగాహన ఎట్లా వస్తుంది? మరి మీరేమో తాకకూడదు, దూరం పెట్టాలి వీళ్ళని, దరికి రానియకూడదు, నీడ కూడా వాడకూడదు అని చెప్తా ఉంటారు కదా, మరి ఎట్లా చేయాలి మేము అని అడిగారు. అప్పుడు రాజు చెప్పింది ఏంటంటే, మీ వైద్యుడికి అస్పృశ్యత లేదు, మీరు ఎవరినైనా తాకొచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు, అందరూ మీకు సమానంగా ఉండాలి, అలా ఉంటేనే మీకు వైద్యం వస్తుంది, మీకు వైద్యం బాగా వస్తేనే మాకు వైద్యం చేయగలరు, అలా చేస్తేనే మేము సాగకుండా బతకగలం, ప్రజలను పరిపాలించగలమని ఒక చట్టపరంగానే వైద్యులకి మినహాయింపు ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు వైద్యంలో ఏమున్నాయని ఎతికితే వైద్యంలో కమ్మరం ఉంటుంది, కుమ్మరం ఉంటుంది, వడ్రంగం ఉంటుంది, చెప్పులు కుట్టేది ఉంటుంది, బట్టలు కుట్టేది ఉంటుంది, కుండలు చేసేది, అన్ని రకాల వృత్తులు దీంట్లో మిళితమై ఉంటాయి. అలాంటి ఒక కాన్సెప్ట్ మన వైద్య విద్యార్థులకి మెడికల్ కాలేజీకి రాగానే ఇవ్వాల, వైద్యంలో టీచర్లు అనేది నా అభిప్రాయం. మరొక యాంగిల్ కూడా చూద్దాం మనం. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు యజమానులు, అంటే నిర్ణయాలు ప్రజలు చేయాలి,
పనులన్నింటినీ పర్యవేక్షణ కూడా ప్రజలే చేయాలి. ఫలితాలు మంచి వచ్చినా చెడు వచ్చినా ప్రజలకే చెందుతాయి. ఇది మన ప్రజాస్వామ్యం అనేది అనుకున్న అర్థం. పనులు పర్యవేక్షణ ప్రజలు చేయాలి. పనులన్నీ ప్రజలు చేయలేరు. రకరకాల పనులు జనానికి అవసరం ఉంటాయి. అలా అవసరం ఉన్నప్పుడు ఆయా పనులు చేయడానికి తగిన సామర్థ్యాన్ని జనంలో ఎవరెవరికి ఉందో చూసుకొని వాళ్ళకి ఆ పనులు అప్పచెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఆ పనులు పర్యవేక్షణ మాత్రమే ప్రజలు చూడాలని దాని అర్థం. ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న అర్థం. ఈరోజు వైద్యాన్ని ప్రజలు తమంతా తాము చేసుకోలేము అనే భావన ఉంది కాబట్టి వాస్తవంగా అది కూడా పూర్తి కరెక్ట్ కాదు. తర్వాత నేను చెప్తా. వైద్యం చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉన్న సందర్భాలలో జనం చేసుకోలేరు. ఖచ్చితంగా తగిన శిక్షణ ఉన్నది చేసుకోవాలి. విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఒక పరీక్ష పెట్టి, ఎంట్రన్స్ పరీక్ష పెట్టి, ఈ పరీక్షలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి మెడికల్ కాలేజీలో సీట్లు ఇచ్చి మీరు 5.5 ఏళ్ళు చదివి నైపుణ్యాలు సంపాదించుకోండి, సంపాదించుకున్న తర్వాత ప్రజలకి వైద్యం చేయండి అని చెప్పని అంటున్నాం. అంటే ప్రజల కోసము డాక్టర్లు వైద్యం నేర్చుకుని చేసే క్రమంలో ప్రజలు కట్టిన పన్నుల్లోంచి డాక్టర్ల వైద్య విద్య కేటాయిస్తున్నారు. మేము చదివేటప్పుడు 1974 కంటే ముందు ఒక డాక్టర్ తయారు కావడానికి 1 లక్ష రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది. అప్పుడు ప్రైవేట్ వైద్యశాలలు ఈరోజు ఉన్నట్టు ప్రైవేట్ కాలేజీలు ఈరోజు ఉన్నట్టు లేవు. 1 లక్ష రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అయితే మా అమ్మ నాన్నలు నా కోసం పెట్టిన ఖర్చు 10,000. అప్పుడు 6.5 సంవత్సరాలు కోర్సు ఉండేది. 5.5 ఏళ్ళు వైద్య విద్య, 1 ఏడాది ఔషధం, మొత్తం కలిపితే 6.5 ఏళ్ళు. ఇప్పుడు సంవత్సరం తగ్గించారు. ఆ ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసేశారు. ఇటు ఇంటర్మీడియట్లో చదువుకొని వస్తారు కదా, మరల ఇక్కడ చదవటం అనవసరమైన ఉద్దేశంతో మేము మెడికల్ కాలేజ్ చేరినాక 4 ఏళ్ల తర్వాత దాన్ని తొలగించారు. 5.5 ఏళ్ళు అయినప్పటికీ కూడా అప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడైతే 1 కోటి రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు పెట్టే ఖర్చులు కాక, వీళ్ళు ఫీజుల కోసము తిండి తిప్పల కోసం పెడతారు ఖర్చు, అది కాక 1 కోటి రూపాయలు ఖర్చు. చాలా మంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, సీటు మేము 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాం, మేమే కష్టపడి చదువుకుంటున్నాము, మా పిల్లలకి చదివిస్తున్నాం అని అనుకుంటారు. తప్పది. వాళ్ళు 1 కోటి రూపాయలు సీటు కొనుక్కొని ఉండటం కరెక్టే, కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా దాదాపు 1 కోటి రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది పరోక్షంగా. అంటే అక్కడ వచ్చే వైద్య టీచర్లు అందరూ ఎవరు? ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రిటైర్ అయినటువంటి వాళ్ళకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పనిచేయమంటున్నారు. అక్కడ తయారైతేనే కదా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళని. ఆ తయారు కావడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏముంది? 0. తయారైన వాళ్ళు రెడీమేడ్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. వాళ్ళు తయారు కావడానికి ఏం ఖర్చు అంతా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తయారైనప్పుడు డబ్బు ఎవరు పెట్టారు? ప్రజలంతా కలిసి పెట్టింది కదా. అందుకని అలా చూసినా కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది 1 కోటి రూపాయలు. అయితే ఇక్కడ వ్యక్తులకి వీళ్ళకి కూడా 1 కోటి ఖర్చు అవుతుంది. అది కాక ఫీజులు ఇవన్నీ కూడా ఖర్చు అవుతుంది. దాన్ని తీసుకొని అంతా మేమే సాధించామనుకోవడం కరెక్ట్ కాదు. ఆ విధంగా డాక్టర్లు కావడానికి ఆ రోజు మా రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ప్రభుత్వం పెట్టే ఖర్చు చాలా పెద్దది. ప్రభుత్వం పెట్టే ఖర్చు అంతా ప్రజలు పన్నులు కడితే వచ్చే డబ్బే. అది ప్రత్యక్ష పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు అంటే అందరూ కడతారు, ప్రత్యక్ష పన్నులు అంటే ఆదాయం ఎక్కువ ఉండలు కడతారు. అంటే ప్రజలు ఇచ్చే డబ్బుతో మేము చదువుకున్నాం. మాకు ఇది 1970కే అర్థమైంది. అంటే 68 నేను సెప్టెంబర్ 13వ తేదీ మెడికల్ కాలేజ్లో చేరా, కర్నూలు మెడికల్ కాలేజ్లో. 70 నాటికే మాకు ఈ విషయాలన్నీ తెలుసు. ప్రభుత్వం తరఫున వచ్చిన డబ్బు, అంటే ప్రజల వైపు నుంచి వచ్చిన డబ్బుతో మేము చదువుకుంటున్నాం. అది కూడా మేము 10,000 ఖర్చు పెడితే నా కుటుంబం 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే 10 రెట్లు ఎక్కువగా ప్రజలు ఖర్చు పెడుతున్నారు మా కోసం. ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్చువల్ ఐటమ్. మన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి కాలేజీకి రాగానే చెప్పాల్సిన విషయాలు ఇది ముఖ్యమైనది. తర్వాత రెండో విషయం, రోగులు నేర్పిస్తారు. అందుకే రాజుల కథ కూడా చెప్పారు. రాజుకు బాగా వైద్యం చేయాలంటే వైద్యులకు బాగా వైద్యం వచ్చి ఉండాలి. రోగులను చూడకుండా వైద్యం వచ్చే సమస్య లేదు.
వార్డుల్లో కడుపు నొప్పితో రోగి ఉంటాడు. 10 మంది విద్యార్థులందరూ తెల్లకోట్లు వేసుకొని మెడలో చెత్తలు వేసుకొని ఆ రోగి చుట్టూ చేరతారు. పడుకో మంచం మీద అంటే పడుకుంటాడు అతను. గ్రామం నుంచి వస్తాడు, పెద్ద చదువు లేనటువంటి అతను అమాయకుడు. వీళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్లు కోట్లు వేసుకుని వచ్చారని చెప్పని పడుకుంటే అందరూ పొట్ట నొక్కుతారు. పొట్ట నొక్కితే పై పొట్టలో గడ్డ తెలుస్తుంది. ఇది క్యాన్సర్ అయి ఉంటుంది, జీర్ణాశయానికి నిర్ణయిస్తారు. అంటే చాలా గొప్పగా కనుక్కున్నామని కూడా ఆనందపడతారు విద్యార్థులందరూ. ఒక గంట సేపు అతను పొట్టంతా నొక్కి నోట్స్ రాసుకొని ఇక మొత్తం వెళ్ళిపోవడానికి సిద్ధమైతే ఆ రోగి ఏమంటాడంటే, ఏం సార్ మందులు రాయరా అంటాడు. మేం కాదు, పెద్ద డాక్టర్ వస్తాడు అని చెప్పి వెళ్తాం. వెళ్తూ దారిలో ఇంక 10 మంది మా క్లాస్మేట్స్ కనపడితే వాళ్ళకి చెప్తాం, వార్డు నెంబర్ 5లో బ్రహ్మాండమైన కేసు ఉంది చూడండి రా అని. బ్రహ్మాండమైన కేసు, మా భాష చూడండి ఎట్లుంటుందో. రోగితను బాధల్లో ఉన్నవాడు, ఆ బాధ పోతుందో లేదో, జబ్బు నయమవుతుందో లేదో భయంగా వచ్చిన అటువంటి అతన్ని కేసుని ముద్ర వేసేస్తున్నాం. అసలు కన్సెప్ట్ అక్కడి నుంచే సరిగా ఎక్కించాలి పిల్లలకి. అతను మనిషి, అతనికి పేరుంది, అతనికి అడ్రస్ ఉంది. ఈరోజు బాగలేక ఆసుపత్రికి వచ్చాడు, మనం బాగు చేస్తామని ఆశతో. మళ్ళీ ఈ 10 మంది విద్యార్థులు కూడా వస్తారు, మరలా పడుకోమని చెప్తారు. నేను మళ్ళీ పడుకోవాలన్నా సార్ నేనంటే, మేము మాత్రం చూడొద్దా, వాళ్ళు చూస్తే సరిపోయానా అని కాస్త దబాయిచ్చి పడుకోబెడతాం. ఇంతగా కేసు పొట్టలో జీర్ణాశయంలో క్యాన్సరు. ఒక గంట సేపు మాకు మా ప్రొఫెసర్ క్లాస్ తీసుకుంటాడు అని అట్లే పడుకోబెట్టి, ఈ గంట సేపు ఆయన క్లాస్ చెప్తా ఉంటాడు, మేము వింటూ ఉంటాం, నోట్స్ రాసుకుంటూ ఉంటాం. రోగి మాత్రం కదలడానికి లేదు, అట్లే పడుకోవాలా. ఒక నెల లోపల ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసే విద్యార్థులకి ఈ కేసుని లాంగ్ కేసు కింద పెట్టాలా. ఇది క్యాన్సరు, త్వరగా చేయాలి ఆపరేషను. కానీ నెల తర్వాత వచ్చే పరీక్షల కోసం లాంగ్ కేసు కోసం ఇతను ఆపరేషన్ చేయకుండా ఆపితే ఆ పరీక్షలు అయినాక ఇతనికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది, అంటే చచ్చిపోతాడు. అంటే ఇంత త్యాగాలు చేసి ఈ జనం మాకు వైద్యం నేర్పిస్తున్నారు. ద మోర్ వి సీ ద పేషెంట్స్, ద మోర్ వి బికమ్ ఎక్స్పర్ట్స్. డాక్టర్ ఎక్స్పర్ట్ కావాలంటే ఎక్కువ మంది రోగులను చూడాలా. ఇంతకంటే గొప్ప విషయం ఒకటి ఉంది వైద్య విద్యలో, ఇది కూడా మనం చూడదగింది. మరి బంధువులు ఎవరైనా మరణిస్తే తీసుకెళ్ళి కాల్ చేస్తాం లేదా బూడి చేస్తాం. 2 కళ్ళు ఇవ్వచ్చు ఎవరికైనా, అంటే కార్య దానం చేయొచ్చు. లివరు 2కి ఇవ్వచ్చు, గుండె 1కి, ఊపిరితిత్తులు 2కి, మూత్రపిండాలు 2కి, మొత్తం 9 మందికి ఇవ్వచ్చు. అందరికీ అన్ని అవయవాలు ఇవ్వడం సాధ్యం కాదు, కానీ కార్నియా డొనేషన్ అయితే దాదాపు అందరూ ఇవ్వడానికి వీలవుతుంది. ఇవ్వం మనం చాలా మందిని. ఈరోజు ప్రివెంటబుల్ బ్లైండ్నెస్లో కార్నియా పాడుగాడు చాలా పెద్దది. కార్నియా ఇవ్వడానికి కానీ మన చనిపోయిన వాళ్ళందరినీ కానీ బంధువులను కానీ మోటివేట్ చేస్తే ఇవ్వగలిగితే ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ మొత్తం దేశంలో మనం జయించవచ్చు, ఏడాదిలో జయించవచ్చు. మన భయం ఏంటంటే మనోడు స్వర్గానికి పోయేటోడు కళ్ళు లేకుండా పోతే ఎట్లా మన భయం. ఇట్లాంటి రకరకాల భయాలు, అనుమానాలతో కార్నియా దానం అనేది మనం చెయ్యం. కానీ కొంతమంది హాస్పిటల్లో మరణిస్తే అనాథలు, వాళ్ళ కోసం ఎవరు రారు. ఒక 4 రోజులు మార్చురీలో పెడతారు. మార్చురీలో పెట్టి ఎవరైనా వస్తారేమో అని చూస్తారు. వాళ్ళ కోసం ఎవరు వస్తారు? అనాథలని ముందు అనుకున్నాం కదా. వాళ్ళకు పేరు ఉంటుంది, ఊరు ఉంటుంది, అడుక్కొని తిని జీవిస్తూ ఉండొచ్చు కాక. కానీ వాళ్ళు ఇండివిజువల్స్, ఈ సమాజంలో వ్యక్తులు. వాళ్ళు 4 రోజులు చూసిన తర్వాత ఎవరు రాకపోతే వాళ్ళని అనాటమీ థియేటర్, అంటే శరీర నిర్మాణ శాస్త్రం అనే డిపార్ట్మెంట్కి ఇస్తారు. అక్కడ పెద్ద తొట్టి ఉంటుంది. ఆ తొట్టి నిండా ఫార్ములిన్ ద్రవం పోసి ఉంటారు, శవాలు పిల్లిపోకుండా. ఒక 40 మందిని ఆ తొట్టిలో వండబెడతారు. లేచిపోతారేమోనని పైన తుమ్మముద్దులు పెడతాం, లేచిపోకుండా. గుర్రం జాషువా గారు చెప్పినట్టు శ్మశానంలో జనమందరూ ఏకమవుతారు, ఈ తొట్టిలో కూడా ఏకమవుతారు. మొత్తం స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, అన్ని కులాలలో, మతాలలో వచ్చారంటే తొట్టిలో పడుకోవాల్సిందే. ఆ విధంగా వాళ్ళందరిని అక్కడ చిట్టుకోకుండా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క శవాన్ని తీసుకొచ్చి అనాటమీ థియేటర్లో, అంటే డిసెక్షన్ చేసే హాల్లో స్టీల్ బల్ మీద పడుకోబెడతాం. బతికున్నప్పుడు తిండి కూడా సరిగా పెట్టున్నాం, కానీ చనిపోయిన స్టీల్ బల్ మర్యాద. పలుకో 10 మంది, పట్టుకో 10 మంది,
చేతికి ఒక 5గురు, ఈ చేతికి ఒక 5గురు, కాలుకు 5గురు, మరో కాలుకు 5గురు, మొత్తం 40 మంది విద్యార్థులు చుట్టూ చేరి ఒక అతను పోస్తూ ఉంటాడు, ఇంకొక అతను మాన్యువల్స్, కన్నింగ్హామ్స్ మాన్యువల్స్ ఉంటాయి మనకి చదువుతుంటాడు. మిగతా వాళ్ళందరూ ఈ కాలంలో అయితే టెలిఫోన్ చాటింగ్ చేస్తూ ఉంటారు. అంత గలబగా ఉంటుంది అక్కడ. ఇది గొప్ప సీన్, ఎవరైనా చూడాల్సిందే. ఆ వ్యక్తికి ఒక పేరు ఉంది, ఆ వ్యక్తి ఊరుంది, ఎవరో మనకు తెలియదు. అలాంటి అనాథ శవం కూడా విద్యార్థులకు వైద్యం నేర్పిస్తూ ఉంది. ఇదంతా గమనించినాక నాకేమనిపించిందంటే, నేను చాలా మందిని మోటివేట్ కూడా చేస్తున్నాను. నేను నా శవాన్ని మా మెడికల్ కాలేజ్ రాసి ఇచ్చేసాను, కర్నూలు మెడికల్ కాలేజ్కి బాండ్ రాసి ఇచ్చేసాను. నేను నా పిల్లలందరూ సంతకాలు పెట్టించి నన్ను కూడా తొట్టులో ఉడకబెట్టి తుమ్మముదులు ఎక్కిస్తారు. నాకు కూడా తీసుకెళ్ళి బల్ల మీద ఉడకబెడతారు. ఉడకబెట్టినాక ఇందాక నేను చెప్పినట్టు చుట్టూ 30-40 మంది విద్యార్థులు నా శరీరాన్ని కోసి లోపల భాగాలు పరిశీలించి చూస్తుంటారు. ఈ పొట్ట కోసేవాడు ఉన్నాడు చూడండి, వాడు ఎవరాయుడు, నా కొడుకు ఇంతలా ఉంది పొట్ట, తిడుతున్నాను నన్ను. అప్పుడు నేను లేచి కూర్చుని వాళ్ళతో మాట్లాడదాం అనిపిస్తుంది నాకు. ఆ ఫీలింగ్ అనేది అద్భుతమైన ఫీలింగ్. చావు అంటే భయం లేకుండా మనిషి మారాలి అంటే చనిపోయినాక కూడా మనం ఉపయోగపడతామనే ఫీలింగ్ ఉంది చూడండి. ఈ మధ్యనే మా మిత్రుడు జంపా కృష్ణకిషోర్ అని మరణిస్తే విన్నమనే సిద్ధార్థ శవాన్ని ఇచ్చాం. ఇంకా శవం అక్కడే ఉంది, ఇంకా కోయడం మొదలు పెట్టలా. చనిపోయినా కూడా మనం చదువు చెప్పగలం. ఆ ఫీలింగ్ చాలా గొప్పది. వెరసి ఏంటంటే, జనమందరూ పనులు గట్టి మమ్మల్ని చదివించారు, రోగులు తమ శరీరాలు మాకు అప్పచెప్పి వైద్యం నేర్పించారు, చనిపోయిన వాళ్ళు శరీర నిర్మాణ శాస్త్రం నేర్పించారు. అందుకే ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఎంట్రన్స్ లోనే హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్ అని రాసి ఉంటారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. అసలు మెడికల్ కాలేజీకి ఎంటర్ అయ్యే పిల్లలకి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఈ విద్య ఎంత గొప్పదో ఒక ఓరియంటేషను కలిగిస్తే తప్ప తయారు కాదు. అందుకే ఈ మధ్యకాలంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దై ఎన్ఎంసీగా మారింది మన మోడీ గారి హయాంలో. ఆ ఎన్ఎంసీ మారబోయే ముందు, ఆరిపోబోయే ముందు కొవ్వొత్తి బాగా వెలిగినట్టుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ప్రతిపాదన చేసింది. అదేంటంటే ఏఈటి సిఓఎం, ఆ ప్రతిపాదన పేరు యాట్కామ్ అంటారు దాన్ని. యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఏ అంటే యాటిట్యూడ్, ఈటీ అంటే ఎథిక్స్, సిఓఎం అంటే కమ్యూనికేషన్. వైద్య విద్యార్థులకి యాటిట్యూడ్ నేర్పాలి, ఎథిక్స్ నేర్పాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాలి అనేది ఆ ప్రతిపాదన సారాంశం. చాలా ఏళ్ల క్రితం నేను ఒంగోలులో పనిచేసే కాలంలో కర్నూలు మెడికల్ కాలేజీలో మురళి, డాక్టర్ విజయ్ కుమార్ ఈ టీం అంతా ఉన్న టైంలో గ్వాలియర్లో మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఒక సెమినార్ జరిగింది. అది విద్యార్థి ఉద్యమంలో భాగం కింద జరిపినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ గురించి కొంత అప్రైజ్ చేయడం చెప్పి అడిగితే ఫస్ట్ టైం మెడికల్ ఎడ్యుకేషన్ మీద డిస్కషన్ చేశాము. ఆ డిస్కషన్ చేసిన సారాంశంగా వాళ్ళు మంచి ప్రెజెంటేషన్ అక్కడ ఇచ్చారు. కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళిన కంటింజెంట్ మంచి కాంట్రిబ్యూషన్ ఆ రోజు చేసింది. అప్పటి నుంచి మేమంతా ఎలా భావిస్తూ వచ్చామంటే, మెడికల్ కాలేజీలో ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మేము గుర్తించాం. అంటే స్కిల్స్ నేర్పడం లేదు. మీరు గమనించండి, దాదాపు 4.5 ఏళ్ళు విద్యార్థులు మెడికల్ కాలేజీలో తిరిగి ఒక్కో సబ్జెక్టు 5 కిలోలు బరువు ఉంటుంది. ఆ పుస్తకం 2000 పేజీలు బరువు ఉంటుంది. మీదేసుకొని నిద్రపోతే చదువుతూ గుండెకి వస్తారు, అంత బరువు ఉంటాయి పుస్తకాలు. అంత థియరీ చదువుతారు కానీ ప్రాక్టికల్ థింగ్స్ కానీ యాటిట్యూడ్ గురించి, ఎథిక్స్ గురించి, కమ్యూనికేషన్ గురించి దాదాపు ఏమీ నేర్పరు అనేది మాకు అర్థమైంది. ఈ మధ్య కాలంలో యాట్కామ్ మాడ్యూల్స్ అనే పేరుతో ఎంసీఐ చివరి రోజుల్లో ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా మెడికల్ కాలేజీలో చేరిన మొదటి నెలలో కొన్ని మొక్కుబడి క్లాసులు నడుపుతున్నారు. కానీ అది కూడా క్లాసులు తీసుకునే వాళ్ళకి తగిన శిక్షణ లేకుండా నడుపుతున్నారు. కానీ ఇదివరకైతే ఏమీ ఉండేది కాదు. మెడికల్ కాలేజీకి రాగానే ఏమనిపించేది విద్యార్థికి, నేను సెపరేట్ క్రీడ్ అండ్ ఒక ప్రత్యేకమైన మనిషిని అనే ఫీలింగ్ వస్తుంది. గేర్ వస్తుంది అన్నమాట.
ఆ కోటు ఒంటికి తగిలించుకొని స్టెప్ తీసుకోగానే కళ్ళు పైకి పోతాయి. అట్లాంటి ఒక ఫీలింగ్ న్యాయంగా రాదగిందేనా? ఆఫ్టర్ వీఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ ద సొసైటీ. ఒక డిజిగ్నేటెడ్ యాక్టివిటీ చేయడానికి మమ్మల్ని ఎంపిక చేశారు, పరీక్ష పెట్టారు, మాకు అర్హత ఉందనే పేరుతో మమ్మల్ని మెడికల్ కాలేజీకి పంపారు. మాకు అర్హత లేకపోతే ఇంకొకరు వస్తారు అక్కడికి. ప్రజలకు అవసరమైన వృత్తి, ఆ వృత్తి కోసం మమ్మల్ని ఎంపిక చేసి పంపించారు. అదొక ప్రివిలేజ్, ఒక గొప్పతనం. అట్లా ఫీల్ అయ్యి ప్రజలకి మేలు చేయడానికి పూనుకోవాలి. నేను మొదటే చెప్పినట్టుగా మేము ఇండివిజువల్స్కి పెట్టే ఖర్చుకి అనేక రెట్లు ప్రభుత్వం వారు అంటే ప్రజలు మా కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆ యాటిట్యూడ్ కానీ మనం కల్పించకపోతే వైద్య విద్యార్థులు భయంకరమైన స్వార్థపరులుగా మారే ప్రమాదం ఉంది. ఈరోజు ఆ ప్రమాదం మనం చూస్తున్నాం. నేను కొత్తగా హాస్పిటల్ ఎవరన్నా పిలిస్తే దినదిన ప్రవర్ధమానమై మీ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని దీవిస్తారు. అంటే అర్థం ఏంటి? ప్రజలకు రోగాలు రావాలా, వాళ్ళందరూ మా ఆసుపత్రులకు రావాలి, డబ్బులు ఖర్చు పెట్టాలా, మా జేబులు నిండాలి, జనం చెవులు నడుచుకుంటూ పోవాలి అని అర్థం వస్తుంది. అలాంటి దీవెన ఇవ్వకూడదు. ప్రజలకి డాక్టరీని అంటే అర్థం గుర్తించండి. ప్రజలకి రోగాలు రాకుండా నేర్పించడమే డాక్టర్ల యొక్క మొదటి విధి అయి ఉండాలి. అసలు జబ్బులే రాకుండా జనం బతకాలి. అంటే వీ షల్ గెట్ అవర్ సెల్స్ కమిటెడ్ టు ది హెల్త్ ఆఫ్ ది పీపుల్, నాట్ టు ది డిసీజ్ ఆఫ్ ది పీపుల్. మేము రోగాల గురించి కాదు కమిట్ కావాల్సింది, ఆరోగ్యం గురించి కమిట్ కావాలి. ప్రజలు ఆరోగ్యంగా బతకాలి అంటే తిండి ఉండాలి, ఉండాలి, పరిసరాలు ఉండాలి. హలో సార్, వినపడుతుందా? వినిపిస్తుందండి. ఓకే, మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటే అందుకని ఎవరు నీ ఫోన్ నుంచే. ఆహారం ఉండాలి. ఆహారం అంటే దాదాపు 20-30% జనానికి ఈ రోజు కూడా కడుపు నిండా ఆహారం దొరకదు. కడుపు నింపుకోవడానికి రైస్ మాత్రమే తింటారు, పచ్చడి మెతుకులు తినేవాళ్ళు ఉన్నారు. మహిళల్లో అనేక మందికి 12 గ్రాముల కంటే మించి రక్తమే లేదు. చాలా మందికి. అంటే అర్థం ఆహారంలో ఐరన్ దొరకలేదనేగా. వాళ్ళు చదువుకున్న వాళ్ళకి దొరకటంలో, చదువుకున్న వాళ్ళకి దొరకటంలో. చదువుకోని వారికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దొరకలేదు అనుకోండి. చదువుకున్న వాళ్ళకి మూఢనమ్మకాలతో దొరకటంలా. గోంగూర తింటే రక్తం విరిగిపోద్ది అని అనుకుంటారు. రక్తం పెరగాలంటే గోంగూర తినాలా? మరి అది తెలియనప్పుడు చదువుకుంటే మాత్రమే ఉంది, గోంగూర తినకపోతే రక్తం పెరగదు. అలాంటి పద్ధతిలో జనము ఆలోచన ఉంది. ఒక 20-30% ఆ టాప్లో ఉన్న జనానికి ఆహారం విపరీతంగా దొరుకుతుంది. వాళ్ళని తిండి తగ్గించరా అంటే మా మాట వినరు, ఇలా తిండి తినమంటే మా మాట వినే పరిస్థితి లేదు. అలాంటి త్రిశంకు స్వర్గంలో డాక్టర్లు ఉన్నారు. ఆ చివరాలకి ఈ చివరాలకి వైద్యం చేయలేని పరిస్థితి. అది ఆహారం చుట్టూ మంచినీళ్ళు, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర పరిశుభ్రత, ఆరోగ్య విద్య, పని, ఇవన్నీ కలిస్తే ఆరోగ్యం వస్తుంది. శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి, సమాజం బాగుండాలి. దానికి కమిట్ అవ్వాలా వైద్య విద్య. అంటే డాక్టర్స్ యొక్క రోలు ఖచ్చితంగా జనానికి రోగాలు రాకుండా చేయటం నంబర్ 1 ప్రయారిటీ. అలాగాని చేయగలిగితే అనేక మంది జనం ఆసుపత్రి గడప తొక్కాల్సిన అవసరం లేదు. దాన్ని మనం మరి ఎప్పుడైనా విడిగా మాట్లాడుకుందాం. 180 రోగాలు, దేశంలో ఉన్న రోగాలు, ₹1 ఖర్చు లేకుండా, ఒక మందు వాడకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఆసుపత్రిలో ఎంటర్ కాకుండా బాగు చేసుకోగలిగే అవకాశం ఉందనేది మనకు తెలుసు. ఎక్కడో దాకా వెళ్ళక్కర్లేదు. మనకి బాగా తెలిసిన కరోనా జబ్బే చూడండి. కరోనా పాజిటివ్ అంటే కరోనా క్రిమి మన శరీరంలోకి వెళ్ళినట్టు లెక్క. పాజిటివ్స్లో 135 మందికి ఒక లక్షణం కూడా లేదు. 45 మందికి మైల్డ్ లక్షణాలు ఉన్నాయి, అటంతటే తగ్గిపోయినాయి. అంటే 180 మంది కరోనా ఏం చేయలేదనే కదా అర్థం. అట్లాంటి ఎవిడెన్సెస్, హార్డ్ ఎవిడెన్స్ మనకు ఉన్నాయి. ఇలా రోగాలు రాకుండా చేసుకోవడం ఎలా అనే దానికి సంబంధించి మెడికల్ కాలేజీలో సబ్జెక్ట్ ఉంది. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, దాని పేరు కమ్యూనిటీ మెడిసిన్ అంటారు. మిగతా అన్ని సబ్జెక్టులు కూడా రోగాలు వస్తే బాగు చేయడానికే. వైద్య విద్యార్థులు విద్యార్థి దశలోనే రోగాలు వస్తే బాగు చేసే కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జరీ, గైనకు ఇటువైపే ముగ్గుతారు తప్ప దాదాపు ఎవ్వరూ కూడా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ వైపు కన్నెత్తి చూడరు. ఆ డిపార్ట్మెంట్ అంటే లెక్క ఉండదు, ఆ ప్రొఫెసర్స్ అంటే లెక్క ఉండదు, దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరే సమస్య లేదు.
ఆ విధంగా ట్యూన్ అయినారు విద్యార్థులు. వీళ్ళు ట్యూన్ కావడానికి కారణం ఏందని ఎతికితే ఎవరు గొప్ప డాక్టరు అనే చర్చ జరిగితే బయట సమాజంలో ఏ డాక్టర్ అయితే బాగా సంపాదించుకుని పెద్ద హాస్పిటల్ పెట్టి ఓ పడవలాంటి కారు వేసుకుని తిరుగుతారో అతను పెద్ద డాక్టర్ అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది. ప్రజల్లో వస్తే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి రాదా? లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ₹1,00,00,000 పెట్టి ఎంబీబీఎస్ సీట్ ఎందుకు కొంటున్నారు? ప్రజాసేవ చేయడానికైనా ఈ తల్లిదండ్రులు అందరూ చేపిస్తూ ఉండేది. 1 పెడితే 4 కోట్లు సంపాదిద్దాం అనే ఆలోచన రెండు సహజమైన విషయం కదా. అంటే అది ఒక వ్యాపారం కింద మారిపోయింది అనేది మనం గమనించాలి. వాళ్ళు పెద్ద డాక్టర్ కింద మనం భావిస్తున్నామంటే ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పెద్ద డాక్టర్ అవుతారు? ఖచ్చితంగా క్యూరేటివ్ లైన్లో ఉన్న డిసిప్లిన్స్లో చేరాలి. అందుకే నేను అన్నది కార్డియాలజీ, న్యూరాలజీ అంటే క్యూరేటివ్ సైడ్, అది ప్రివెంటివ్ సైడ్ కాదు. అది ఆ విధంగా అందువల్లనే నేను సజెషన్ చేసేది ఏంటంటే రావాల్సిన మార్పు హెడ్కామ్ మాడ్యూల్స్ అనే పేరుతో ఖచ్చితంగా ఒక మంచి మార్పుకి శ్రీకారం చుట్టింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎన్ఎంసి కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. దాన్ని ఊరికే పై తూతు మంత్రంలా కాకుండా సీరియస్గానే దాన్ని పరిశీలి చేయాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే ఒక ముఖ్యమైన మార్పు వైద్య విద్యలో రావాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. మరి ఢిల్లీ కానీ, చండీగఢ్, పాండిచేరి ఇట్లాంటి అక్కడ పనిచేసే వైద్యులకి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండదు. అంటే వాళ్ళు సాయంత్రం 4 దాకా డిపార్ట్మెంట్లోనే పడి ఉంటారు. పిల్లలతో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అసైన్మెంట్ ఇదేని కొంత పని చేయిస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. ఇంతే పిల్లలు కూడా చుట్టేసుకొని కూర్చుంటారు వాళ్ళు. అక్కడ నుంచి బయటకు వచ్చే డాక్టర్ల క్వాలిటీ డెఫినెట్గా మిగతా మెడికల్ కాలేజీల కంటే బెటర్గా ఉంటుంది. అది మనకు తెలుసు ఆ సంగతి. అందుకని వైద్య విద్య అభ్యసించే దగ్గర డాక్టర్లకి ప్రైవేట్ ప్రాక్టీస్ లేకుండా పోతే తప్ప వైద్య విద్య క్వాలిటీ పెరిగే సమస్య లేదు. మరి అది ఎట్లా అమలు చేస్తారు? 2 సార్లు గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం జరిగింది. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ సిస్టమ్ ఇట్లంతా సక్సెస్ఫుల్ కాలే. డాక్టర్లు దాన్ని సక్సెస్ కానియడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ కాలంలో డాక్టర్ల నుంచి కొంత నజరానాలు స్వీకరించి ఆ చట్టం జరగకుండా చూసినారనేది మాకు తెలుసు. అంటే వైద్య విద్యార్థులు క్వాలిటీ విద్యార్థులు తయారు కావాలి అంటే వాళ్ళకి స్కిల్స్ కూడా నేర్పించాలి కదా. ఈరోజు మెడికల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చే విద్యార్థికి ఏమి స్కిల్స్ ఉంటాయనేది మనం పరిశీలించి చూస్తే నాకైతే తెలుసు. కారణం ఏంటంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి నేను మెడికల్ కాలేజీలకు రెగ్యులర్గా వెళ్తాను. నేను చదువు పూర్తి అయినప్పటి నుంచి వెళ్తానే ఉన్నాను. ఆ వెళ్ళినప్పుడు వెళ్ళడం, మోటివేషన్ ఇవ్వడం, పిల్లల్ని వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించే కార్యక్రమం చేస్తూ ఉంటాం. మొదటి విడతగా చేసినప్పుడు నాకు డాక్టర్ మురళీధర్, విజయ్ కుమార్ ఈ టీం అంతా నాకు తోడ్పడది. కొన్నాళ్ళు జరిగిన తర్వాత వీళ్ళు ఈ టీం బదులు ఇంకొక టీం వచ్చింది, నెక్స్ట్ టీం. ఆ టీంలో నా పిల్లలు జాయిన్ అయినారు నాతో. ఇప్పుడు నా కొత్తగా జూనియర్స్ దాదాపు 20 ఏళ్ళు నాకు జూనియర్స్ ఉన్నోళ్ళు ఇప్పుడు నాతో జాయిన్ అయ్యారు. స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు మెడికల్ కాలేజెస్. ఆ అనుభవాలు కూడా చాలా యూనిక్ అనుభవాలు నాకు ఉన్నాయి. మెడికల్ కాలేజ్కి వెళ్ళగానే మా మెడికల్ కాలేజీలో ఈ మధ్య కరోనాకు ముందు 8 షెడ్యూల్స్ నడిపాను నేను. డాక్టర్ చంద్రశేఖర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మీరంతా ఏ కాలేజీలో చదివారు ఇంటర్మీడియట్ అని అడుగుతాను నేను. దాదాపు అందరూ శ్రీ చైతన్య నారాయణే. ఇంక బయట సొంతంగా చదివించిన వాళ్ళు లేరు, మొత్తం చేతులు ఎత్తారు. ఆ కాలేజీల్లో చదివించిన పిల్లలు దాదాపు జైలు లాంటి జీవితం, అది 2 ఏళ్ళు జైలు జీవితమే. అక్కడి నుంచి బయటకు వచ్చినాక వీళ్ళు ఎలాంటి వ్యక్తులు తయారవుతారో చాలా మందికి బయట అనుమానం ఉంది. కానీ ఒక విశేషమైన అంశం నేను చెప్తాను వినండి. ఈ పిల్లలందరూ అద్భుతమైన పిల్లలండి. శ్రీ చైతన్య నారాయణ లాంటి సంస్థలు మన పిల్లల్ని చెడగొట్టలేవు, అంతవరకు నాకు స్పష్టంగా తెలుసు. ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్చుకుంటారంటే సర్జన్స్ డిఫరెంట్గా వేస్తారు. అలా ముడులేయటం అనేది పెద్ద దారాల మీద నేను ప్రాక్టీస్ చేయిస్తాను. 2 గంటల యాక్టివిటీ అది. ఈ యాక్టివిటీ ఒకసారి నేర్పించి వాళ్ళకి తలా ఒక తాడిచ్చి కిటికీలకి తగిలిచ్చి వేయండి అని అంటే భోజనం టైం అవుతుందన్నా కూడా కదలరండి. అంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు పిల్లలు. వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం కోసమే నేను మెడికల్ కాలేజ్ తిరుగుతున్నాను.
ఈ మధ్య కూడా ఒక చోట ఇది కండక్ట్ చేశాను, నెల్లూరులో. సుబ్బారెడ్డి కాలేజీ ఉంది కదా, గవర్నమెంట్ కాలేజీ. దాంట్లో కాళేష్ అనే డాక్టరు, నేను ఒక 30 మంది విద్యార్థులు కండక్ట్ చేశాం. వీళ్ళందరూ శ్రీ చైతన్య నారాయణ పిల్లలే. కానీ నాట్స్ నేర్పిస్తూ ఉంటే ఆ టెక్నిక్స్ వచ్చేదాకా వదలరు వాళ్ళు. తిండికి టైం అవుతుంది, తినరండి అనేట్టు కూడా నేర్చుకొని పోతాం లేదు సార్ అంటాం. అంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ఇంకో విశేషం కూడా ఏమంటే, అలాంటి నేర్పించే సందర్భాల్లో అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా సర్జరీ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఎవరు నాట్స్ నేర్పలా. వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో పాటు నేర్చుకోవడం నేను గమనించాను. కొద్దిమంది మేమేంది ప్రొఫెసర్లమే లేదా టీచర్లు, మేము వచ్చి పిల్లలతో కలిపి నేర్చుకుంటే మాకు చిన్నతనం కదా అనుకున్నట్టు కూడా చూశాను నేను. కానీ అట్లా ఏం ఫీల్ కాకుండా వచ్చి నేర్చుకున్నటువంటి వాళ్ళని కూడా నేను చూసాను. నిజంగా దట్స్ ఎ గుడ్ స్పిరిట్ అనేది నా అభిప్రాయం. మోటివేషన్ లెక్చరు ఖచ్చితంగా ఇస్తాం మేము అలా వెళ్ళినప్పుడు. మనం ఎందుకు మెడికల్ కాలేజ్కి వచ్చాం, మనం ఏం చేయాలి, తర్వాత ప్రజల కోసం ఎట్లా ఉపయోగపడాలనే మోటివేషన్ లెక్చర్ ఇస్తే ½ అవర్ అంతకంటే ఉండదు. ఈ ½ అవర్ మోటివేషన్ లెక్చర్ ఇచ్చినప్పుడు అద్భుతంగా పిల్లలు స్పందించడం నేను చూశాను. సో ఇప్పటికీ మనకు చాలా అవకాశం ఉంది. మన పిల్లల్ని ఓరియంట్ చేసి ప్రజలకు ఉపయోగకరంగా మార్చడానికి అవకాశం ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే, నేను మెడికల్ కాలేజీలో ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చినా కూడా తెలుగులోనే చెప్తా. మెడికల్ సబ్జెక్ట్స్ కూడా తెలుగులోనే చెప్తా. నేను ముందే చెప్తాను వాళ్ళకి, నేను తెలుగులోనే మాట్లాడతా. ఇంగ్లీషు టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్ మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడి మిగతా తెలుగులో చెప్తా. తెలుగులో నేను మాట్లాడినప్పుడు ఆ పిల్లల కళ్ళల్లో వెలుగు నేను చూసినానండి, ప్రతి చోట చూసిన. అంటే మీడియం తెలుగులో చెప్పినప్పుడు పిల్లలకు బాగా అర్థమవుతుంది, ఇంగ్లీష్లో చెప్పినప్పుడు బాగా అర్థం కావడం లేదు. నేను అది గమనించాను. అందుకని నా క్లాస్మేట్ గతం రామయోగ అని ఉండేవాడు, ఇట్లా హెల్త్ యాక్టివిటీస్ బాగా చేసేవాడు, చనిపోయాడు ఈ మధ్యకాలంలో. వాడు మొదట్లో ఈ నారాయణ శ్రీ చైతన్య పిల్లలకు నేర్పేదని పనికిమాలలో అనేవాడు. ఈ అనుభవం వాడికి చెప్పిన తర్వాత వాడు కూడా ప్రత్యక్షంగా గమనించి నాతో పాటు కొన్ని కాలేజీలకు వచ్చి నేర్పడానికి వచ్చాడు. నవ్ ఈజ్ నో మోర్. ఇప్పుడు నాకు 3rd జనరేషన్ విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు నాకు ఈరోజు టీచర్స్గా తయారయ్యారు. విద్యార్థులకి ఒక గంట ముందు మీరు విద్యార్థులు నా దగ్గర టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు, విదిన్ 1 hour యూ హ్యావ్ బికమ్ టీచర్స్ టు అదర్ స్టూడెంట్స్ అని నేను చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడాలండి. అంటే గంట క్రితం నువ్వు విద్యార్థివి, గంట తర్వాత నువ్వు టీచర్గా మారావు. ఖచ్చితంగా మోటివేషన్ ఫ్యాక్టర్ అది. దేర్ నథింగ్ టు కంప్లైన్ అగెన్స్ట్ చిల్డ్రన్, నా అభిప్రాయం అవుతుంది. వైద్య విద్యను నేర్పించే అధ్యాపకులు ఆలోచించుకొని తమను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ పిల్లలను తప్పట్టడానికి ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఎట్లా మలసబడడానికి మెడికల్ కాలేజ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారనేది నా అనుభవం. అండ్ వీ కెన్ డూ దట్ జాబ్ అనేది నేను ఫీల్ అవుతున్నా. అందువలన స్కిల్స్ ఏమొస్తాయి అని అన్నప్పుడు ఔషధం పూర్తయ్యే టైంకి కనీసం 50 స్కిల్స్ వచ్చి ఉండాలి, కనీసం 50. కానీ ఈరోజు దాదాపు పర్ఫెక్ట్గా వచ్చేది ఒక్క స్కిల్లే, ఇంజక్షన్ వేయటం వస్తుంది. దాదాపు మిగతా ఏం రావు. ఇంజక్షన్ వేయటంలో కూడా 50 మెలకువలు ఉన్నాయి, ఓ 10 మెలకువలు వస్తాయి. అది ఎవరు నేర్పిస్తారు? ఇంజక్షన్ రూమ్కి వెళ్తే ఇంజక్షన్ రూమ్ ఇన్ఛార్జ్ కూడా నర్సు నేర్పిస్తుంది, డాక్టర్లు నేర్పరు. విచిత్రం ఏంటంటే, దాదాపు 20 పుస్తకాలు, 2000 పేజీల నుండి పుస్తకాలు మేము చదువుతాం మెడికల్ కాలేజీలో. ఒక్క పుస్తకంలో, ఒక్క చాప్టర్లో, ఒక్క పేజీలో కూడా ఇంజక్షన్లు ఒకటి వేలాని సబ్జెక్ట్ ఉండదు. ప్రతి డాక్టర్కి కంపల్సరీగా వచ్చి ఉండాలి. అసలు ఈ స్కిల్స్ ఎప్పుడు వచ్చి ఉండాలి? ఈ బేసిక్ స్కిల్స్ అంటే నా అభిప్రాయం ఫస్ట్ ఇయర్లోనే నేర్పాలి, ఫైనల్ ఇయర్లో ఔషధంలో కాదు. నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేర్పించాం. మనం నెల్లూరులో నాట్స్ వేయటం ఎలా అనేది, ఇంజక్షన్లు వేయటం ఎలా అనేది ఒక పూటలో 2 నేర్పించవచ్చు. ఫస్ట్ ఇయర్ నేర్పిస్తే అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే, మిగతా ఇయర్స్ అంతా రిఫైన్ చేసుకుంటారు. ఒకటి, వీళ్ళు మెడికల్ కాలేజ్ చేరగానే వాళ్ళ ఊళ్ళో చాలా గర్వంగా చెప్పుకుంటారు కదా, నేను మెడికల్ కాలేజ్ చేరానని చెప్పుకుంటారు. ఊళ్ళో ఎవరైనా ఒకరు వచ్చి సూది ఒకటి వేయండి సారు, లేదా వేయండి మేడం అని అడుగుతారు. మాకు ఇంకా సూది లేటు నేర్పాలంటారు. మేము కూడా అట్లే అన్నాం. మేము చదువుకునేటప్పుడు ఫస్ట్ 2 or 3 years మాకు నేర్పలే ఎవరు. సూది వేయమని అడిగితే సూది వేయటం రాదు, మాకు రాదని నువ్వేమో డాక్టర్ సూది వేయటం రాదు తిట్టుకుంటూ పోతున్నారు, ఎగతాలు చేసుకుంటూ పోతారు. నేను ఫస్ట్ ఇయర్ నేర్పించాను అనుకోండి ఆ స్కిల్. రైట్ రాయల్గా ధైర్యంగా ఎవరైనా ఇంజక్షన్ తెచ్చుకుని వేయమంటే వేసేయగలరు.
తప్పు లేకుండా చేయగలరు పర్ఫెక్ట్గా నేర్పిస్తే. అంతకంటే ముఖ్యమైన ఒక ప్రయోజనం ఏంటంటే, మేము ఈ మెడికల్ స్టూడెంట్స్నే స్కిల్స్ నేర్పించే టీం కింద మారుస్తున్నాం. స్కిల్స్ నేర్పడానికి మా ప్రొఫెసర్లు అక్కర్లా, పీజీలు అక్కర్లా, మెడికల్ స్టూడెంట్స్ చాలు మాకు. మోస్ట్ ఆఫ్ ది స్కిల్స్ కెన్ బి టాట్ అవుట్ సైడ్ ద థియేటర్ టేబుల్. సర్జికల్ స్కిల్స్ దాదాపు అన్నీ కూడా థియేటర్ టేబుల్ మీద నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బయట నేర్చుకోవచ్చు. నేను ఇది నెల్లూరులో డాక్టర్ రామచంద్రుడు హాస్పిటల్లో పనిచేసినప్పుడు గమనించా. అక్కడ ఎక్కువ మంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు సర్జరీ ఛాన్సెస్ కోసం చాలా కాంపిటీషన్లు ఉండేవాళ్ళు. దాదాపు 20 మంది ఉండేవాళ్ళు వెళ్ళినప్పుడు. నేను గమనించాలి, అదే కాంపిటీషన్ లేని ఏరియా ఏందని చూశాను నేను. అసిస్టెంట్స్కి వెళ్ళడానికి ఎవ్వడికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను అసిస్టెంట్స్ విపరీతంగా చేశాను, అందరు సర్జన్స్కి అసిస్ట్ చేశాను. దానివల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏంది, డిఫరెంట్ సర్జన్స్ యొక్క టెక్నికల్ స్కిల్స్ వల్ల వాళ్ళ స్టైల్స్ నాకు అర్థమవుతాయి. ఆ స్టైల్ని బట్టి ఎట్లా అసిస్ట్ చేయాలని నేర్చుకున్నాను. మంచి అసిస్టెంట్గా మారినవాడు ఎవడైనా మంచి సర్జన్ అవుతాడు. ఈ దశ దాటకుండా సడన్గా సర్జన్ ఎవరైనా ప్రమోట్ అయితే he will become the worst surgeon. కారణం అసిస్టెంట్లోంచి ఏం రాబట్టుకోవాలో అతనికి తెలియదు. అతను అసిస్టెంట్స్ ఫేజ్ కానీ దాటి వచ్చాడు అనుకోండి, అసిస్టెంట్స్ నుంచి ఏం రాబట్టుకోవాలో తెలుస్తుంది, ఎవరితోనైనా అసిస్టెంట్స్ పెట్టుకొని చేయగలరు. దట్ ఇస్ హౌ వీ గాట్ ట్రైన్డ్. మేము అట్లా ట్రైనింగ్ అయినాం. అన్ని రకాల స్పెషాలిటీస్లో ఉన్న బేసిక్ వర్క్ మొత్తం నేర్చుకోగలిగాం. ఎంబీబీఎస్తో కానీ ఆ విధంగా అన్ని స్పెషాలిటీస్లో ఉన్న బేసిక్ వర్క్ నేర్పించడం జరిగితే ఇంతమంది స్పెషలిస్టులు మనకు అక్కర్లా. మా కర్నూలులో డాక్టర్ సీతారాం అని మంచి న్యూరో సర్జన్ ఉన్నాడు, నాకంటే 4 ఏళ్ళు సీనియర్. ఆయన మంచి డాక్టర్. అసలు చాలా ఏళ్ళు ప్రాక్టీసే లేకుండా బయట ప్రాక్టీస్ చేసేవాడు కాదు. హాస్పిటల్లో 4 గంటల దాకా ఉండేవాడు, పేషెంట్తోనూ స్టూడెంట్స్తోనూ గడుపుతూ ఉండేవాడు. చివరి రోజుల్లో ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాడు. సరే, ఆయన కంపల్సరీ చేయటం మనకు తెలియదు. దాదాపు మధ్యాహ్నం హాస్పిటల్ పని అయినాక 2 గంటలకు వెళ్ళి రాత్రి 11 గంటల దాకా చూసేవాడు. నేను ఒకసారి వెళ్ళి ఆయన్ని కలవడానికి వెళ్ళా క్యాజువల్గా. ఏం సార్, ఎంతమందిని చూస్తావు నువ్వు రోజుకన్నా? 70-80 మందిని చూస్తాను బ్రహ్మారెడ్డి అన్నాడు. ఏమేం కేసులు వస్తాయి సార్ నీ దగ్గరికన్నా? తలనొప్పులు, మెడ నొప్పులు, నడువు నొప్పులు. ఇవన్నీ నువ్వెందుకు సార్ చూడటం? మేము చూస్తాం కదా, ఎన్నిటికి నువ్వెందుకు? నడువు నొప్పి వచ్చి ఆపరేషన్ చేయాలంటే నువ్వు చూసుకోవాలా, మెడ నొప్పికి ఆపరేషన్ నువ్వు చూసుకోవాలా. ఈ మెడ నొప్పి గాళ్ళు, తలనొప్పి గాళ్ళు వీళ్ళందరూ నీకెందుకు సార్ అంటే, ఏమి చేస్తావారా నాయన, వచ్చి మీద పడతారు వాళ్ళు. మరి న్యూరో సర్జరీ కేసులు ఎన్ని వస్తాయన్న? 1-2 వస్తాయన్నాడు. ఆయన చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, ఆ 1-2 కూడా 60-70 తలకాయ నొప్పులు, నడుము నొప్పుల మధ్యపడి ఒక్కోసారి మిస్ అయితే అన్నాడు. ఈజ్ దిస్ ది వే వీ హ్యావ్ టు యూజ్ ద స్పెషలిస్ట్ ఇన్ దిస్ కంట్రీ? ఈ దేశంలో స్పెషలిస్టులు వాడుకునే పద్ధతి ఇదేనా? వాళ్ళు స్పెషలిస్ట్ యాక్టివిటీకి వాడుకోవాలా, రొటీన్ యాక్టివిటీకి కింద ఉండే డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్ లెవెల్ ఉండో చేయాలా? అసలు ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్టే మనం మెడికల్ కాలేజ్ నేర్పించకపోతే, అదండి బ్రిటన్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, స్కాండినేవియన్ దేశాలు వెళ్ళండి, వెస్ట్ యూరోప్లోకి వెళ్ళండి, ప్రతి దేశంలో ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్ ఉంది. వాళ్ళు బేసిక్ డిగ్రీ తీసుకున్న తర్వాత ఇఫ్ దే వాంట్ టు గో ది ఆప్ట్ ఫర్ ఫ్యామిలీ డాక్టర్ వెళ్ళొచ్చు. దాంట్లోకి వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్కి ఇతర స్పెషలిస్ట్కి ఉండేంత గౌరవం ఉంటుంది. ఏ రోగి కూడా ఫ్యామిలీ డాక్టర్ టచ్ చేయకుండా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి లేదు అక్కడ. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేషనల్ హెల్త్ సర్వీస్ ఉంది బ్రిటన్లో, గవర్నమెంట్ సర్వీస్ అది. జ్వరం వచ్చిందని ఎవరైనా ఆయన పరివ్యూలో ఉన్న 100-150 కుటుంబాలు ఎవరైనా ఫోన్ చేసి చెప్తే, అంటే ఫ్యామిలీ డాక్టర్కి 100 నుంచి 150 కుటుంబాలు ఉంటాయి. కుటుంబంలో ఉండే భార్యాభర్త పిల్లలు అందరూ వ్యక్తిగతంగా తెలిసి ఉంటుంది డాక్టర్కి. దట్ ఈస్ ద లింక్ వాళ్ళకి. వాళ్ళు జ్వరం ఉందని చెప్తే ఆయన ఫోన్లోనే అడుగుతాడు, జ్వరం ఎలా ఉంది, ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఫిట్స్ వస్తున్నాయా, కడుపు నొప్పి ఉందా, సడన్గా నొప్పి వచ్చిందా, మూత్రంలో రక్తం పోతుంది అంటే అడుగుతాడు. ఏమీ లేవు అని చెప్తే ఫోన్లోనే అది షార్ట్ వైరల్ ఫీవర్ నిర్ణయానికి వస్తాడు ఆయన. కేవలం హిస్టరీతో నిర్ణయానికి రాగలడు. వచ్చినాక ఆయన ఇచ్చే సలహా ఎలా ఉంటుందంటే, నువ్వు ఇంట్లో ఉండు 5 రోజులు, ఏ మందులు ఆడక్కర్లా, షార్ట్ వైరల్ ఫీవర్ ఇది, దాని అంతా తగ్గిపోతుంది. ఒకవేళ నొప్పులు కానీ జ్వరం కానీ కాస్త ఎక్కువ ఉందనిపిస్తే పారాసెటమాల్ తప్ప ఇంకేం మందు వాడొద్దు,
పారాసిటమాల్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్, అది ప్రిస్క్రిప్షన్ అక్కర్లా, ఎవరైనా కొనుక్కో దగ్గర పెట్టుకోవచ్చు. 5 రోజుల్లో నీకు జ్వరం తగ్గకపోతే నా దగ్గరికి రా అంటారు. అది కరెక్ట్ వే, చెప్పాల్సిన అప్రోచ్. ఫ్యామిలీ డాక్టర్ ఆ పని చేయగలడు. ఇండియాలో ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్టే లేదు. మనకి పాత సినిమాలు ఉండేది, ఫ్యామిలీ డాక్టర్ అని ఆయన రోగం మీద నుండి ఇంటికి వచ్చేటోడు, బ్యాగ్ పట్టుకొని వచ్చేటోడు, పక్కన ఒకడు ఇంటి దగ్గర చూసి వెళ్ళేటోడు. ఇంటి దగ్గర చూడమని నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను, మీరేమనుకోవద్దు, కానీ అటు చూసేటోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. కానీ ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్ చాలా అవసరం ఈ దేశానికి. రెండోది, వైద్య విద్య ఎట్లుండాలి అని అన్నప్పుడు అమెరికా స్టైల్, బ్రిటన్ స్టైల్, 2 స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రిటన్ స్టైల్లో మేమందరం నేర్చుకున్న బ్రిటన్ స్టైల్లో పేషెంట్తో మాట్లాడి హిస్టరీ తీసుకోవాలి, డీటెయిల్డ్ హిస్టరీ. హిస్టరీ తీసుకుంటేనే దాదాపు షార్ట్ లిస్ట్ అయిపోద్ది జబ్బు. దాదాపు కంక్లూజన్, ప్రొవిజనల్ కంక్లూజన్ రాగలం. హిస్టరీ తీసుకొని ప్రొవిజనల్ కంక్లూషన్కి మేము వచ్చిన తర్వాత ఆ కంక్లూజన్ సరైందో కాదో తేల్చుకోవడానికి మాత్రమే పరీక్షలు చేయాలి. పరీక్షలు దాదాపు కన్ఫర్మ్ చేస్తాయి, దాన్ని బట్టి వైద్యం చేయాలి. అంటే ఎక్కువ టైం పేషెంట్తో గడపాలి. హిస్టరీ టేకింగ్ అంటారు దాన్ని. అమెరికా స్టైల్ అట్లా ఉండదు. అమెరికా స్టైల్ పేషెంట్ రాగానే ముందు బ్యాటరీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేయాలి, పరీక్షలు చేయాలి. పరీక్షలన్నీ చేసిన తర్వాత చేయించుకొని వచ్చినాక జూనియర్ డాక్టర్ హిస్టరీ తీసుకుంటాడు. సీనియర్ డాక్టర్ దగ్గర పేపర్ ప్రిస్క్రిప్షన్తో సహా పెట్టేస్తారు జూనియర్ డాక్టర్. దాని మీద ఏమీ రాయకపోతే ఈ సీనియర్ డాక్టర్ ఏం చూసాడు అనుకుంటారో, ఆయన అక్కడోటి ఇక్కడోటి కెలికేసి మన చేతికి ఇస్తాడు. అంటే సీనియర్ డాక్టర్ ఫైనల్ ఒపీనియన్ ఇవ్వాల్సిన చివరి చూస్తాడు. ఈ రకమైన స్టైల్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తే దానికి కారణం కేవలం వైద్య వ్యాపారమే, ఇంకేం కాదు. వైద్య విద్య మొదలైనప్పుడు, వైద్యం సమాజంలో మొదలైనప్పుడు ఈ వ్యాపారం ఎంతగా లేదు. మరీ స్టార్టింగ్లోకి వెళ్తే రోగికి చేసే పరీక్షా సాధనాలు డాక్టర్ తయారు చేసుకున్నాడు, మందులు డాక్టర్ తయారు చేసుకున్నాడు. మొట్టమొదట్లో 2000 ఏళ్ళ వెనక్కి వెళ్తే పరిస్థితి అది. నెమ్మదిగా మందులు డాక్టర్ చేతుల్లో లేకుండా పోయినాయి, పరీక్షా సాధనాలు డాక్టర్ చేతుల్లో లేకుండా పోయినాయి, ఆపరేషన్ సామగ్రి డాక్టర్ చేతుల్లో లేకుండా పోయినాయి, మెడికల్ ఇంజనీరింగ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళినాయి. వీటన్నిటికీ తలమానికం లాంటి ఇన్సూరెన్స్ పరిశ్రమ వచ్చింది, అది కూడా డాక్టర్ చేతుల్లో లేదు. ఈ 4 కలిస్తే వైద్య వ్యాపారం అవుతుంది. ప్రపంచంలో 5 వ్యాపారం తర్వాత అతిపెద్ద వ్యాపారం ఇదే. ఈ వ్యాపారం చేతులు 4 రకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి. డాక్టర్ చేతులు ఏముంది? ఈ 4 వ్యాపారాలకి ఏజెంట్గా కూర్చొని మేము రికమెండ్ చేయాలా. ఏ వస్తువైనా జనం కొనుక్కోవాలంటే డైరెక్ట్గా డిపార్ట్మెంటల్ స్టోర్కో పచారీ కొట్టుకెళ్ళి కొనుక్కోగలరు. ఇక్కడ అట్ట కాదే వైద్యం. మేము రికమెండ్ చేయాలా ఏం వైద్యం చేయాలో. మా కన్స్యూమర్కిను అమ్మేవాడికి మధ్యలో మేము ఉన్నాం. మేము ఆ రోజుల్లోకి వచ్చినాం. మా చేతిలో మందులు లేవు, పరీక్షా సాధనాలు లేవు, ఆపరేషన్ సామగ్రి లేవు. మన సుశ్రుతుడి కాలాన్ని చూడండి, ఆపరేషన్ సామగ్రి కూడా ఆయన దగ్గరుండి చేయించుకున్నాడు కంసలాయంతో. మందులన్నీ చెరకుడి కాలంలో వాళ్ళే ఆకులు పసరులు తెచ్చి నూరి మందులు తయారు చేసి ఇచ్చారు. ఏది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేను అవన్నీ తిరిగి అట్లా వస్తాయని నేనేమి సలహా ఇవ్వడంలా. వ్యాపారమయం అయిపోయిన తర్వాత వ్యాపారంలో లాభం ఉంటుంది, ఇంకేముండదు. సేవ అనేది ఉండదు వ్యాపారంలో. వైద్యం వ్యాపారం కింద మారిన తర్వాత లాభాపేక్ష అనేది వచ్చిన తర్వాత ప్రజలకి మేలు జరగడం అనేది బై ప్రోడక్ట్ కింద మారింది. అంటే మేలు జరగకపోతే రారు కదా, అందుకని మేలు చేయడం అనేది ఒక ప్రోడక్ట్ ఉండాలి అక్కడ, లేకపోతే మా దగ్గరికి రారు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితులు అంటే, ఒక చోట ఒక సిటీలో ఒక మిషన్ పెట్టాడు సెంటర్లో. మా కర్నూలులోనే బల్లారుడు చౌరస్తాని సెంటర్లో పెట్టాడు. 2 చేతులతో ఇలా పట్టుకుంటే ఆ మిషన్ని 20 పేజీల రిపోర్ట్ వస్తుంది. ఏంది ఇది? 20 పేజీల రిపోర్ట్లు ఒక్క చోట రోగం ఉందని ఉండదు, ఈక్వోకల్గా ఉంటాయి రిపోర్ట్స్. రోగం ఉందని రిపోర్ట్లో ఉందనుకోండి, అతను మళ్ళీ ఇంకో ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే రోగం లేదని ప్రూవ్ అయినా, ఇక్కడ లేదని చెప్తే అక్కడ ఉందని ప్రూవ్ అయినా ఇలా మర్యాద పోతుంది. అందుకని రోగం లేదని ఈక్వోకల్ రిపోర్ట్స్ ఇస్తే ఎక్కడికి ఓడడు. 20 పేజీలు చూసుకొని ఆనందపడతా ఉంటాడు. రోజుకి 200 మందిని చూస్తారు. 5 నిమిషాలు అయిపోద్ది మొత్తం రిపోర్ట్. 20 పేజీలు వస్తుంది, 200 రూపాయలు కట్టాలా. ఏదిరా విషయం అని మేము పరిశీలిస్తే ఆ వెనక కంప్యూటర్లో 20-30 రిపోర్ట్లు ముందే ఫీడ్ చేసి ఉంటారు. వీళ్ళు చేతులు పట్టుకోగానే బటన్ నొక్కగానే రిపోర్ట్ వస్తుంది. ఇదే వ్యక్తి అరగంట తర్వాత మళ్ళీ వెళ్ళి మిషన్ ఎక్కి 2 చేతులతో పట్టుకుని ఇంకో రిపోర్ట్ వస్తుంది. ఇదో మోసం. వ్యాపారం అయిన తర్వాత మోసం కూడా వస్తుందండి. అందులో సర్వీస్,
ప్రజల దృష్టి ఏముంది, సర్వీస్గా ఉండాలనుకుంటున్నారు, కానీ బయటేమో వ్యాపారం కింద మారిపోయింది. అందువలన వైద్య విద్య ఉండాల్సిన తీరు ఏంటంటే ప్రజలకు సర్వీస్ చేసే ఆ నేచర్ పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకూడదంటే ఖచ్చితంగా జనానికి ఉన్నదన్నట్టు చెప్పాలా. కామన్గా వచ్చే సామాన్యమైన జబ్బులు చూడగలిగే డాక్టర్లు ఎక్కువ ఉండాలా. మనం అంటుంటాం గ్రామాలు బోరు ఈ వైద్య విద్యార్థులని. ఎందుకు బోరండి గ్రామాలు? గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి టౌన్లో పనిచేసే వాళ్ళకంటే ఎక్కువ జీతాలు ఇవ్వండి, హౌస్ రెంట్ అలవెన్స్ ఇక్కడికంటే ఎక్కువ ఇవ్వండి. వాళ్ళు మెడికల్ కాలేజీలు పూర్తి కాగానే వెంటనే గ్రామంలో డ్యూటీ ఇవ్వండి. పెళ్ళి అయ్యేదా గ్రామంలో ఉంటారు, పెళ్ళి అయినాక భార్యతో సహా తాలూకు సెంటర్కి వస్తారు, పిల్లలు పుట్టి చదువులు కావాలనుకుని జిల్లా సెంటర్కి వస్తారు. స్ట్రీమ్ లైన్ చేయండి మొత్తం ట్రాన్స్ఫర్స్ని. ఇక్కడ ఎక్కడా కూడా రికమెండేషన్లు అనేవి లేకుండా పిల్లలకి ఈ రకమైన పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఇదే రొటీన్ అందరూ కూడా ఫాలో కావాలంటే ఖచ్చితంగా పాటిస్తారు. ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు ఎప్పటికైనా గౌరవం ఉండదు రూల్ మీద. రూల్ మీద ఎక్సెప్షన్ లేకుండా అందరూ పాటించాలంటే ఖచ్చితంగా పాటిస్తారు. బయట దేశాలకు వెళ్తే సివిక్ సెన్స్ విపరీతంగా ఉంటుంది జనానికి. రోడ్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తున్నారు లేదా? ఇక్కడ ఎవడు రోడ్ రూల్ పాటించాడు? రోడ్ మీద పోయేటోడు రోడ్ అంతా నాది అనుకుంటాడు, కారు తోలేటోడు రోడ్ అంతా తంది అనుకుంటాడు, ఒకరినోడు గేరగా చూసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే సివిక్ సెన్స్ ఉండదో అక్కడ ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒకే రకమైన ట్రాన్స్ఫర్ రూల్స్ కానీ అపాయింట్మెంట్ రూల్స్ కానీ పెట్టండి. గ్రామాలకు ఎందుకు పోరు విద్యార్థులు? మేము విద్యార్థులతో మాట్లాడాం, గ్రామాలకు పోవడానికి సిద్ధం. వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వండి, తర్వాత స్ట్రీమ్ లైన్ చేయండి. పెళ్లి కాకుండా ఉన్న సందర్భంలో గ్రామాల్లో పెట్టండి. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు పెట్టాలి. నన్ను అడిగితే ట్రైనింగ్ లేకుండా గ్రామాల్లో పెట్టి ప్రయోజనం లేదు. ఉద్యోగాలు ఇస్తున్నాం, డాక్టర్లకి గ్రామాలను పంపిస్తున్నాం అంటే చాలదు. ఆ గ్రామాల్లో వచ్చే డిసీజ్ ప్రొఫైల్ తెలిసి ఉండాలి. ఆ ప్రొఫైల్కి ట్రీట్మెంట్ ఎట్టే వాళ్ళు తెలిసి ఉండాలి. ఆ ట్రీట్మెంట్స్ నేర్పి పంపాలి. ఎక్కువ జబ్బులకే నేర్పక్కర్లేదు. కామన్గా వచ్చే జబ్బులు, నొప్పులు, జ్వరాలు ఇలాంటివే ఎక్కువ ఉండేది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వీటికి పక్కా నేర్పించండి. పెద్ద పెద్ద రోగాలు ఏవైతే తాము చేయటానికి వీలు పడదో వాటిని గుర్తించడం నేర్పండి. సరిగా ఈ కార్యక్రమం మేము చేశాం 8 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ ఏపీ రంగారావు గారని దేవుడు, ఆయన చనిపోయాడు. మురళీధర్, నేను, డాక్టర్ రామయోగయ్య, సుజాతారావు గారు స్పెషల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్గా ఉన్నప్పుడు మేము ఆమె పిలిపిస్తే వెళ్ళాం. ఈ ఆర్ఎంపీ డాక్టర్లు 1,00,000 మంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళందరినీ మేము ఉపయోగించుకోదలుచుకున్నామంటే ఏం చేయాలి మేడం అని అడిగినాం మేము. వాళ్ళు ఏమి వైద్యం చేయవచ్చు, ఏం చేయకూడదో నేర్పాలి వాళ్ళకన్నారు. కరెక్ట్గా అదే నేర్పాలి. గ్రామంలో వాళ్ళు అనుభవం మీద ఆధారపడి చేస్తున్నారు. వైద్య విద్యకి సంబంధం లేదు వాళ్ళు, కానీ వైద్య విద్యకి సంబంధించినటువంటి డాక్టర్ల దగ్గర నేర్చుకొని గ్రామాల్లో వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియర్గా చెప్పింది, ఇలా గ్రామాల్లో బేసిక్ వైద్యం చేసే డాక్టర్లు కానీ లేకపోతే ప్రజలు చాలా జబ్బులతో ఇబ్బంది పడతారు అనేది. చాలా ఉదాహరణలు ఉన్నాయి. అట్లా కంట్లో నలకబడింది అనుకోండి గ్రామంలో, కంటి డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలి? ఇప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి పోవాలంటారు. స్పెషలిస్ట్ సర్వీస్ అది. కంట్లో నలకబడగానే ఏదో పొలంలో పనిచేసే రైతుకు పడుతుంది. ఒక బేసిన్ నిండా నీళ్లు పోసి దాంట్లో తలకాయ మంచి డెప్పలు 10 సార్లు ఆడిస్తే 190 మందికి నలక నీళ్ళలో కలిసిపోతుంది. మేము నేర్పించామది. ఇంకా మిగిలితే 10 మంది ఉన్నారు. కన్ను తెరిచి, ఇది రీడింగ్ గ్లాస్, ఈ గ్లాస్తో చూసినా చత్వారం అద్దాలు కింద భూతద్దం ఉంటుంది, దాంతో చూసినా సన్నగా నల్లగా 1/2 మిల్లీమీటర్ సైజు నల్లగా కనపడుతుంది. ఒక న్యూస్ పేపర్ ముక్కను నీళ్ళలో తడిపి కన్నిట్లో తెరిచి ఆ నలక మీద న్యూస్ పేపర్ పెట్టగానే లేచి వస్తుంది నలక. 9 మందికి వస్తుంది. ఇంకెంతమంది మిగిలారండి? కంట్లో నలకలు పడే ఒక అతను మిగిలాడు. ఇతన్ని పంపించండి కన్ను డాక్టర్ దగ్గరికి. అసలు ఆ విధంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఓరియంట్ కావాలనేది నా అభిప్రాయం. అందువల్ల బేసిక్ విషయాలన్నీ కంపల్సరీగా నేర్పించాలా. గ్రామాల డాక్టర్లు పోవాలన్నా, ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్ తీసుకొచ్చినా కూడా అవి నేర్చుకుని ఉండాలా. స్పెషలైజేషన్ వాళ్ళని ఇంతమందిని పెట్టాల్సిన అవసరమే లేదు. తక్కువ నెంబర్లోనే మనం వాళ్ళ సర్వీస్ను ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. అలా చేసినప్పుడు సహజంగానే మనకి ఎక్స్చెక్కర్స్ మనీ ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది. అసలు నేను ఇందాక మాట్లాడినటువంటి 180 రోగాలకి మందులక్కర్ లేకుండా, ఖర్చు లేకుండా బాగు చేసుకోవచ్చు అనే కన్సెప్ట్ని కానీ మనం పక్కాగా నేర్పించగలిగితే లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి మిగులుతాయి.
మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా రీవ్యాంప్ కావాలా అనేది నా అభిప్రాయం. ఇమీడియట్గా జరగాల్సినటువంటి మార్పుల్లో టీచింగ్ హాస్పిటల్లో డాక్టర్లకి ప్రైవేట్ ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు గౌరవనీయమైన వేతనం ఇవ్వండి, వాళ్ళు చదువుకే అంకితం చేయండి. ఆ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న మెడికల్ టీచర్స్కి వైద్య విద్య ఎట్లా నేర్పించాలో ట్రైనింగ్ ఇవ్వాలా. అటువంటి ట్రైనింగ్ ఇప్పుడు లేదు. చదువు చెప్పాలంటే బిఎడ్ డిఎడ్ అని ఉంటాయి. ఎట్లా చదువు చెప్పాలో అక్కడ నేర్పిస్తారు. వైద్య విద్య నేర్పించడానికి అలాంటి ఒక పద్ధతి లేదు ఇక్కడ. ఒక 4 ఏళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తే ఆటోమేటిక్గా టీచర్ అయిపోతాడు అనుకుంటారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళందరూ ఆటోమేటిక్ టీచర్లు కారు. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, సైడ్ ప్రొజెక్టర్ తీసుకొచ్చి తలకాయ ఉంచుకొని చదువు చెప్తా ఉంటారు. పిల్లలు వెనక తలకాయ ఉంచుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అది మెడికల్ కాలేజ్ సీన్. ఈ లోపల గైడ్లు వచ్చినాయి, మెటీరియల్ అని రకరకాల మెటీరియల్స్ వచ్చినాయి. అసలు ఎందుకు చదవాలా, కష్టపడి ఒక నెల చదివితే పాస్ అవుతాం కదా అనే కన్సెప్ట్ విద్యార్థులకు వచ్చింది. దీనికి ముఖ్యమైన కారణం చెప్తా నేను. ఎంబీబీఎస్తో అంటే ఎంబీబీఎస్ మాత్రమే చదివి ప్రాక్టీస్ చేయగలమనే ధైర్యం ఈరోజు ఒక్క విద్యార్థి కూడా లేదు. ఎందుకని? అక్కడ ఏం నేర్చుకోరు. కాబట్టి ఎంబీబీఎస్ పాస్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ కోసం ఈరోజు చదువుతూ ఉన్నారు. అలా దురదృష్టకరమైన విషయం ఇది. కానీ విచిత్రం ఏమంటే మెడికల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చదువు చెప్పడానికి తీరిక లేని, ఓపిక లేని, ట్రైనింగ్ లేని ఈ డాక్టర్లే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చదువు చెప్పేది. అక్కడ 3 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఏమొస్తాయండి? ఆ స్పెషాలిటీలో 2-3 సర్జరీలు వస్తాయి, 2-3 వైద్యాలు వస్తాయి, ఇంకేం రావు. దాంతో కూడా బతుకుతామని నమ్మకం లేదు ఈరోజు వైద్య విద్యార్థులకి. అందుకని ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ చేయాలి. అలాంటి ఒక దుస్థితికి ఈరోజు వైద్య విద్య నెట్టేసాం మనం. ఎంబీబీఎస్ లెవెల్లో 50 స్కిల్స్ నేర్పించాలా. ఎంబీబీఎస్ స్థాయిలో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోయినా మిమ్మల్ని ఫ్యామిలీ డాక్టర్ కింద మేము అపాయింట్ చేస్తాం. ఫ్యామిలీ డాక్టర్ అయినా స్పెషలిస్ట్ అయినా జీతాలు పెద్ద తేడా లేకుండా చేస్తామని ప్రభుత్వం నేను కమిట్ అయితే ఎంబీబీఎస్లోనే ఎందుకు మెరుగు కాదు? స్పెషాలిటీ పేరు ఇంత ఖర్చులు ఎందుకు పెట్టాలా? ఎంబీబీఎస్ లెవెల్లో ఈరోజు పరిస్థితి ఏమంటే అది అయ్యేటోటికి 24 ఏళ్ళు అవుతుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్కి 28 ఏళ్ళు అవుతుంది, సూపర్ స్పెషాలిటీ 35 ఏళ్ళు అవుతుంది, ప్రాక్టీస్ చేసి స్థిరపడేటప్పుడు 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళకి కానీ మెడికల్ గ్రాడ్యుయేట్ సెటిల్ కాడు ఈ రోజున్న పరిస్థితుల్లో. వాడు ఎంబీబీఎస్ లెవెల్లోనే ఏదో అమ్మాయిని అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోతే వాడి జన్మకు పెళ్లి కాదు. ఇక అలాంటి పరిస్థితి. దీనికి తోడు బయట వాతావరణం, హెల్త్ కల్చర్ దరిద్రంగా ఉంది. ఏదైనా సమస్య వస్తే బయట దేశాల్లో అయితే దాడులు జరిగే సమస్య లేదు. వైద్యం అనేది ఒక అనిశ్చితమైనటువంటి సైన్సు. మనం ఊహించినటువంటి సమస్యలు వస్తాయి. అలా వచ్చినప్పుడు పోయి డాక్టర్లను కొడతా, హాస్పిటల్ బగలు కొడతారంటే ఏమి ధైర్యంతో ప్రాక్టీస్ చేస్తారు? మెడికల్ గ్రాడ్యుయేట్స్లు ఈరోజు ఆత్మహత్యలు చాలా ఎక్కువైనాయి. ఆత్మహత్యలు ఎక్కువ కావడానికి కారణం దిక్కుమాన టెన్షన్, బతుకుతాను ధైర్యం లేకపోవడం. ఎక్కువ మిగతా ప్రొఫెషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఆత్మహత్యలు. ఎక్కడన్నా ధైర్యం చేసి ఏదన్నా డాక్టరు వైద్యం చేయడానికి పూనుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంది? గోరఖ్పూర్లో పిల్లల హాస్పిటల్లో దాదాపు 150 మంది పిల్లలు చనిపోయినారు ఆక్సిజన్ లేక. ఆక్సిజన్ లేకపోవడానికి డాక్టర్కి ఎట్ట బాధ్యత అయిద్దండి? అది ఒక విధాన నిర్ణయం. అక్కడ కపిల్ కరణ్ డాక్టరు సెలవు రద్దు చేసుకొని పిల్లలు చచ్చిపోతున్నారని పరిగెత్తుకొని వచ్చి ఆయన సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి దాదాపు 3 రోజులు పోరాడితే కనీసం 50 ప్రాణాలు పోకుండా ఆపగలిగాడు. ఎవరన్నా అయితే అభినందించాలి ఆ కపిల్ ఖాన్ని, పీడియాట్రిషియన్ని. అభినందించకపోగా ఆయన 8 నెలలు జైల్లో పెట్టారు. ఇటువంటి ఎవడు వైద్యంలోకి వస్తాడు? ఇలా ఉంటే ఒకసారి కళ్ళ ఆపరేషన్లు 56 ఆపరేషన్లు స్పెషలిస్టులు చేశారు. ఎంఎస్ అప్థల్మాలజీ డాక్టర్లు 56 కేసులకి కళ్ళు పోయినాయి. అంటే 56 మంది కళ్ళు పోయేంత అసమర్థంగా చేస్తారు వాళ్ళు. సెలైన్ ఇన్ఫెక్టెడ్ సెలైన్ అని ముందే ఎట తెలుస్తారు డాక్టర్కి? డాక్టర్లకు శిక్ష విధించారు, పనికిమాలిన సెలైన్ సప్లై చేసినోడికి ఏ శిక్ష లేదు. ఇలా వాతావరణం ప్రభుత్వం వైపు నుంచి కానీ ఉంటే, ప్రజల వైపు నుంచి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే మెడికల్ గ్రాడ్యుయేట్స్ ధైర్యంగా వైద్యంలోకి వెళ్ళే పరిస్థితి రాదు. కాబట్టి ఈ బయట పరిస్థితులు కూడా మారాలనేది నా అభిప్రాయం. మనం గట్టి నిర్ణయంగా తీసుకునేటట్లయితే ఇలాంటి మార్పు, విధానపరమైన మార్పులు కానీ ప్రాక్టీసులో మార్పులుగా చేయడం సాధ్యమే.
మేము బయట నుంచి మెడికల్ కాలేజీలో స్కిల్స్ నేర్పిస్తాం ట్రై చేస్తున్నాం. అసలు ఈ పని మెడికల్ కాలేజీలో చేయొచ్చుగా, మేము ఎందుకు బయట నుంచి చేయడం? మేము సపోర్ట్ చేస్తాం, తప్పనిసరిగా మేము తోడ్పడతాం మెడికల్ కాలేజీలకి, డిఎంఈకి. అట్లాగే డిఎంఈ మెడికల్ ఎడ్యుకేషన్ బాధ్యతగా ఉన్నట్టు చెప్పినా మేము వాలంటీర్ చేస్తాం. మేము జన్విజ్ఞాన వేదిక నుంచి కనీసం కాలేజీకి 10 మందిని మీరు ఇలాంటి స్కిల్స్ నేర్పించేటప్పుడు ఐడెంటిఫై చేయండి, మేము నేర్పిస్తామని చెప్పినాం. మేము ప్రభుత్వం వారు వాటిని కానీ స్వీకరిస్తే డెఫినెట్గా మేము మా మైట్ అంతా ఉపయోగించి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఒక సిస్టంలోకి వెళ్ళిపోవాలి. బయట నుంచి మేము నేర్పిస్తే వైద్య విద్య రావటం కాదు, సిస్టంలో భాగం కింద మారాలి. అటువంటి ఒక ఊపు అనేది ఎంసీఐ వాళ్ళు పెట్టిన ఎట్కామ్ మాడ్యూల్స్ వల్ల వచ్చింది. నేను ఒక వర్క్షాప్కి గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. డాక్టర్ చలమన్ ఆయన నిర్వహించిన వర్క్షాపు. నేను బయట నుంచి వచ్చిన డాక్టర్ని నిన్ను అలవ్ చేయమండి అన్నాడు మొదట. ఆయన 4 ఏళ్ళ నాడు వెళ్ళినాను నేను, కరోనా కంటే ముందు. మరి ఆయనకి ఇంకెటు అలవ్ చేయలేదనుకో నా దగ్గర బుక్ ఉంటే ఇచ్చాం మార్పు రేపటి కోసమని. ఆ పుస్తకం తిప్పుతా ఉంటే మెడికల్ గ్రాడ్యుయేట్స్ గ్రామాలు ఎందుకు పోరని చాప్టర్ ఆయన కనపడ్డది. అక్కడే నన్ను కూర్చోబెట్టి చదివాడు ఆయన. చదివి నేను ఖచ్చితంగా అలవ్ చేస్తాను డాక్టర్, కానీ నీకు సర్టిఫికేట్ ఇవ్వను అన్నాడు. నాకెందుకు సార్ సర్టిఫికేటు, అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి నన్ను అలవ్ చేసి చాలంటే 3 days ఆయన అలవ్ చేశాడు. ఆయన భోజనం వాళ్ళతో పాటు నేను తిన్నా. నేర్చుకొని వచ్చి యాట్కామ్ మాడ్యూల్స్ అని 10 మాడ్యూల్స్ ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. నేను ఇంటికి వచ్చినా 250 మాడ్యూల్స్ రాశా. నా దగ్గర రెడీగా ఉన్నాయి ఆ మాడ్యూల్స్. అద్భుతమైన మాడ్యూల్స్ అవి. ఆ మాడ్యూల్స్ ద్వారా నేర్పించడం చాలా ఈజీ. పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అద్భుతంగా వస్తుంది అనేది నాకున్న ప్రగాఢమైన విశ్వాసం. అందుకని మిత్రులారా, నేను దీంతో క్లోజ్ చేస్తా. మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు బయట అనుకున్నంత బాగలేదు, కానీ దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంది అనే కంక్లూజన్తో నేను దీన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ. ఏమన్నా ప్రశ్నలు ఉంటే కొద్దిసేపు లెట్ us take them up. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డాక్టర్ మురళీధర్ గారు, మీరు మిగతా పార్ట్ ఆఫ్ ది సెషన్ కండక్ట్ చేస్తారా? బీయింగ్ మోడరేటర్ అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. లేదండి, మనము మన సెషన్ ను యథావిధిగా కంటిన్యూ చేయొచ్చు. బాలమోహన్ దాస్ గారితో ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్, దాని తర్వాత దాన్ని మీరే నిర్వహిస్తే బాగుంటది. ఇంకేదైనా ఉంటే నేను ఐ విల్ సప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, థ్యాంక్స్ అండి. మీరు మా సెషన్కి రావడం ఇది 2వసారి. మొదటిసారి మీరు టాక్ ఇచ్చినప్పుడు మేము ఎందుకో రికార్డ్ చేయలేకపోయాము. అంటే అప్పుడప్పుడే జూమ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. నాకు కూడా రికార్డింగ్ అనేది తెలియదు. రికార్డ్ చేసిన దాన్ని ఎలా మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలో కూడా తెలియదు నాకు. అందువల్ల నేను మొదటి సెషన్ చేయలేకపోయాను. ఇప్పుడు మాత్రం మీ సెషన్ రికార్డ్ అయి ఉంది. మీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. మీరు ఒక వెల్ నోన్ పర్సనాలిటీ. డాక్టర్ ప్రొఫెషన్లో ఎథిక్స్ గురించి, విలువల గురించి, అలాగే ప్రజలతో డాక్టర్ల యొక్క కలిసి ఉండడం గురించి మీరు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని మీ టాక్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పి, మీరు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా కానీ చాలా గొప్పగా కూడా మాట్లాడతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మారెడ్డి గారు. మీరు మరొకసారి మా సెషన్లోకి వచ్చి మాకు గొప్ప విషయాన్ని, అంటే డాక్టర్ ప్రొఫెషన్లో ఎలా ఉండాలి అనేది, ఎలా ఉండాలి అనేది అని చెప్పడం అనేది మేమంతా మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సెషన్ని మనం యాజ్ యూజువల్గా ప్రతిసారి స్టార్ట్ చేసినట్టే ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీతో సెషన్ని స్టార్ట్ చేస్తున్నాం. సార్ బాలమోహన్ దాస్ గారు, వెల్కమ్ సార్. సార్, ఒక మంచి లెక్చర్ వినే అవకాశం కల్పించినందుకు చెప్పిన వారికి ధన్యవాదాలు చెప్పాలి. బ్రహ్మారెడ్డి గారు, మీరు నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు, కానీ మా తోడలు డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారి ద్వారా మీరు పరిచయం నాకు. ఆయన గజపతి నగరంలో ప్రాక్టీస్ చేసేవారు. మీలాగే MBBS తోనే ప్రాక్టీస్ చేసేవారు. వారు ఈ మధ్యనే పోయారు కూడా. గజపతి నగరం సార్? అవునండి. మీరు అక్కడ బిఎస్ఆర్ మూర్తి గారు, డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి మా తోడలుడండి. మూర్తి ఫోర్సెస్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాడు. అవునండి, మినీ ల్యాబ్. నేను రెగ్యులర్ గా అవే వాడతాను నేను. అవునండి, ట్యూబెక్టమీ రోజంతా కూర్చుని ఆపరేషన్ చూసి వచ్చా. అవునండి, ఆ విషయం మురళీధర్ గారు కూడా చెప్పాను సార్. నేను చాలా సంతోషం అండి.
మా రవికుమార్ గారు రికార్డ్ చేసామన్నారు. ఇది వీలైతే మన హెల్త్ మినిస్టర్ గారికి పంపించండి. వీలుంటే డెఫినెట్ గా దీన్ని మన సీఎంఓ కూడా పంపించండి. దీని మీద ఒక నోట్ కనుక బ్రహ్మారెడ్డి గారు ఇవ్వగలిగితే దాన్ని ఇంకా మనం అందరం కూడా ఎండార్స్ చేసి పంపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సామాన్యంగా వైద్యో నారాయణ హరి అంటాం కదా, నేనైతే విన్న తర్వాత ఇప్పుడు వైద్యో బ్రహ్మారెడ్డి హరికి అనాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా చక్కగా సార్ ఈ బుక్ కూడా పంపండి వాళ్ళకి. అవునండి, బుక్ పంపండి, వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. ఎస్, అది చేస్తే బాగుంటుందండి. తప్పకుండా చాలా విషయాలు చెప్పారు. అన్ని విషయాలు నేనే ఎక్కువ మాట్లాడటం భావ్యం కాదు. కాకపోతే వారు చెప్పిన ఎంసీఐ ప్రపోజల్ ఎన్ఎంసి వాళ్ళు చేయటం అన్నది యాటిట్యూడ్స్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇది అందరికీ చేయాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తుంది. మరి తర్వాత వారు టచ్ చేసిన చాలా ఉన్నాయి. కమిట్మెంట్ టు హెల్త్ రాదర్ దాన్ డిసీజ్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. నాకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో స్వరాజ్యలక్ష్మి గారితో పరిచయం ఉంది. ఆవిడ బాధలు చెప్పుకునేవారు. ఆవిడ లేరు ఇప్పుడు. ఆవిడ సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్స్ లో చాలా సార్లు ఉన్నారు. ఆవిడ నన్ను ఒకసారి తీసుకెళ్ళి ఆంధ్ర మెడికల్ కాలేజీలో, నేను మేనేజ్మెంట్ ప్రొఫెసర్ నండి, మేనేజ్మెంట్ ఫర్ డాక్టర్స్ అని నా చేత లెక్చర్ ఇప్పించారు ఆవిడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో. అది సంతోషం వేసింది. తర్వాత మీరు ట్రైనింగ్ ఇన్ ఇంగ్లీష్, దానికంటే కూడా తెలుగులో చెప్తే ఎంత రెస్పాన్స్ వస్తుందో, వాళ్ళకి ఎలా అర్థం అవుతుందని చెప్పారు. వైద్య విద్య ఈ రెండు కూడా వ్యాపారమైన పరిస్థితి మనం కనిపిస్తున్నాము. నేను అనుకుంది ఈ కోవిడ్ టైంలో చాలా మంది అన్స్క్రూపులస్ గా బిహేవ్ చేశారండి. చాలా మంది మిలియన్స్ బిలియన్స్ చేసుకున్నారు. ఏదో కొంతమంది మా మురళీధర్ బ్రహ్మారెడ్డి గారిలా తప్ప చాలా మంది అన్యాయంగా డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది. మీరు చెప్పిన ఇన్సూరెన్స్ మోసాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అనాథ శవాలు ఎలా పనికొస్తాయని కూడా మీరు చేశారు. మేమంతా కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ఈ బాడీ డోనర్ ఆర్గనైజేషన్ పార్ట్ లో మేమంతా కూడా ఉన్నాము. వీఆర్ ఆల్సో ప్రాపగేటింగ్ ద సేమ్ థింగ్. నాకైతే మేమందరం కలిసి బ్రహ్మారెడ్డి గారిని హెల్త్ మినిస్టర్ గా చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దేమో, యూనియన్ హెల్త్ మినిస్టర్ చేస్తే దేశం అంతా బాగుపడద్దేమో అనిపిస్తుంది. అది సాధ్యం కాదని నాకు తెలుసు, కానీ మా కోరిక మాత్రం అదే. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ హైమావతి గారు, మీరు సెషన్ ప్లీజ్. నమస్కారం అండి. డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. అయితే నాకు ఒక చిన్న అనుమానం ఉంది. మన పిల్లలు మధ్యలో డ్రాప్ అయిపోతున్నారేమో, 5 years కంప్లీట్ చేయకుండా స్ట్రెస్ ఎక్కువై డ్రాప్ అవుట్ అవుతున్నారా? విషయం ఏదైనా ఉందా తెలుసుకుందామనండి. మేడం సార్, మెడికల్ కాలేజ్ చేరిన పిల్లలు డ్రాప్ అవుతున్నారు. అవునండి, అవునండి. అంటే నా నోటీస్ కి ఎక్కువ మంది ఏం రాలేదు మేడం. కొద్దిమంది డ్రాప్ అయిన ఆ కాలంలో కూడా ఉన్నారు. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ చేర్పించారు తల్లిదండ్రులు. అది సమస్య. అంటే ఒక యాటిట్యూడ్ ఏమంటే, మా పిల్లలు అయితే డాక్టర్ కావాలా లేకపోతే ఇంజనీర్ కావాలా, నేను ఎటు కాలేకపోయినా వాళ్ళన్నా కావాలి ఒకటి డ్రైవ్ చేస్తా ఉంది. అది నష్టం చేస్తుంది. పిల్లల అభిరుచిని బట్టి తీసుకెళ్తే గొడవ ఉండదు. కానీ మెడికల్ కాలేజ్ స్ట్రెస్ ఉంటుందండి. ఎలాగంటే ఇప్పుడు ర్యాగింగ్ అనే ఒక సమస్య ఉంది. ర్యాగింగ్ ముఖ్య కారణం నేను ఇక్కడ మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఇందాక ఇచ్చిన డెలివరీలో ప్రొఫెసర్ల చేతిలో ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ర్యాగింగ్ మూల కారణం. అది తీసి పడేస్తే ర్యాగింగ్ కూడా ఉండదు. అంటే ప్రొఫెసర్లు పిల్లల్ని ర్యాగింగ్ చేస్తారు. ఈ పిల్లలు నెక్స్ట్ ఇయర్ పిల్లల కోసం కాసుకొని ఉంటారు. వాళ్ళని అది జరుగుతూ ఉంది అక్కడ. కొంచెం డీటెయిల్ గా దాన్ని అనలైజ్ చేస్తే మాత్రం ర్యాగింగ్ మూల కారణం ప్రొఫెసర్ల దగ్గర నుంచి వస్తుంది అనేది మా అబ్జర్వేషన్. తెలుసుకుందామని. అది కూడా టెన్షన్ కి దారి తీస్తుంది పిల్లలకి. ఎన్నేళ్ళైనా అదొక బాధ. డ్యూటీలు కూడా చాలా విపరీతమైన డ్యూటీలు ఉంటాయి. చేసేటోడికి డ్యూటీ ఉండదు, ఎగ్గొట్టోడికి ఏముండదు. ఇట్లాంటి కొన్ని డిస్క్రిపెన్సీస్ వల్ల డిస్టర్బెన్స్ ఉంది వైద్య వృత్తిలో. అందుకే కంటే ఎక్కువ మంది ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్ లో ఉన్నది.
ఓకే సార్, థ్యాంక్స్ అండి. పతంజలి గారు. అయ్యా నమస్కారం అండి. హలో సార్ మాట్లాడండి మీరు. నమస్కారం. మంచి చక్కటి ఉపన్యాసం అండి. బ్రహ్మారెడ్డి గారి పేరు ఆ జన విజ్ఞాన వేదికతో మేము చాలాసార్లు వినే ఉన్నాము, కానీ లెక్చర్ ప్రత్యక్షంగా వినే అవకాశం ఇప్పుడే దక్కింది. మీరు చెప్పిన విషయాలు చాలా కొత్త విషయాలు చాలా చెప్పారండి. ముఖ్యంగా దీన్ని ఏమంటారు, ఏ విధంగా ప్రజల నుంచి ఈ డాక్టర్లు, ఈ వైద్య విద్యార్థులు వీళ్ళందరూ ప్రజలకు ఏ రకంగా రుణపడి ఉన్నారు సొసైటీ, అది మాత్రము చాలా క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పారు. అంటే ఒక ఇదేంటంటే మా డబ్బులతో మేము చదువుతున్నాము అనే మాట కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇండైరెక్ట్ గా చాలా ఎక్కువ సపోర్ట్ లభిస్తున్నది సొసైటీ నుంచి, కమ్యూనిటీ నుంచి. ఈ అవగాహన వాళ్ళకి ముందు తెలియపరచాలి ఇంట్రడక్షన్ కోర్సులో కానీ మొదట్లో కానీ అని చెప్పారు. అది చాలా గొప్ప విషయము, మంచి విషయం అండి. మంచి లెక్చర్ ఇచ్చారు, చాలా సంతోషం సార్. నమస్కారం. సిఎల్జీ నాథ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సిఎల్జీ నాథ్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హలో, నమస్కారం డాక్టర్ గారు. ఈ టెలిమెడిసిన్ దీని గురించి కొంచెం విస్తారంగా చెప్పలేదనుకుంటాను. ఆర్ డిడ్ ఐ మిస్ సంథింగ్? ఐఎమ్ సారీ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్రెడీ డిస్కస్. కొంచెం చెప్పండి సార్. వాట్ ఈస్ ద స్కోప్ అండ్ ఫ్యూచర్ ఫర్ దిస్ టెలిమెడిసిన్? ఏ సబ్జెక్ట్ అండి? టెలిమెడిసిన్. టెలిమెడిసిన్ టెలిమెడిసిన్ సార్ మీరు అడుగుతున్నది? అవును సార్. అవును. టెలిమెడిసిన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాపులర్ అయినటువంటి అండర్స్టాండింగ్ అది. కానీ రోగుల గురించి రోగం సరిగా అర్థం కావాలంటే మాత్రం ప్రత్యక్షంగా ఇంటరాక్షనే ఎక్కువ ప్రయోజనకరమైన అభిప్రాయం. ఒక మేలుకి బేసిక్ లక్షణాలు, చిన్న చిన్న జబ్బులు, వీటి వరకు అయితే అటెండ్ కావచ్చు టెలిమెడిసిన్ ద్వారా. హైయర్ లెవెల్ ప్రాబ్లమ్స్ వేరే స్పెషలిస్ట్ కానీ సూపర్ స్పెషలిస్ట్ కానీ స్వయంగా చూసి కంక్లూడ్ చేయాల్సినటువంటి వాటిల్లో టెలిమెడిసిన్ అంత గొప్పగా సహాయపడలేదు. కాకపోతే ఏమంటే పరీక్షలు ఏమన్నా ఉంటే వాటిని ఫార్వర్డ్ చేసి వాటి మీద ఒపీనియన్ చెప్పడం ఇంతవరకు చేయొచ్చు. ఇదివరకు మీకు గుర్తుంటే ఏపీ రంగారావు గారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక పెద్ద బిల్డింగ్ లో ఈ కాల్ సెంటర్ లాంటిది నడిపాడు. దాదాపు కొన్ని వేల మంది ఉపయోగించుకున్నారు దాన్ని. చిన్న చిన్న లక్షణాలు, నాకు జ్వరం ఉంది ఏం చేయమంటావు, మోకాలు నొప్పి ఉంది ఏం చేయమంటావు, ఇలా అడిగిన వాటికి చెప్పడం సాధ్యమవుతుంది. కానీ ఈరోజు ఏమంటే ఈ మొత్తం ఈ రోబోట్స్ కూడా వచ్చేసి రంగంలోకి వచ్చి ఒక చోట డాక్టర్ ఉంటే ఇంకో చోట ఈసీజీ కానీ ఈకో పరీక్ష కానీ లేదా కరోనరీ యాంజియోగ్రామ్ లాంటివి కానీ పంపించి ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు స్పెషలిస్టులు ఫైనల్ నిర్ణయం వైద్యం గురించి చేయాలంటే పేషెంట్ని చూడాలి అని అడుగుతున్నారు. అది అవసరం కూడా నా అభిప్రాయం. ఒక లెవెల్కి ఒక స్థాయి వరకు ఒపీనియన్ ఇవ్వడానికి అయితే టెలిమెడిసిన్ సరిపోతుంది. కానీ ఫైనల్ వైద్యం చేయడానికి మాత్రం చాలదనేది నాకున్న అభిప్రాయం. థ్యాంక్ యూ. స్వర్ణలత గారు, స్వర్ణలత వంగీపురం. సార్ స్వర్ణలత గారు మీరు ఏమైనా మాట్లాడతారా? ఆవిడకి ఉషా గారు మీరేమన్నా మాట్లాడతారా? ఓకే. సార్ డాక్టర్ కేవీఎస్ గారు ఫిజిక్స్ ప్రొఫెసర్ అండి, రిటైర్డ్. చాలా అద్భుతంగా చెప్పారు సార్ ఆయన. చాలా రఘుకుమార్ గారు బాగుందని చెప్పడం తప్ప పెద్దగా చెప్పలేము. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. డౌట్ లో అడిగే అవకాశం లేకుండా ముందే అన్ని డౌట్స్ క్లారిఫై చేశారు గురువు గారు. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ కాసర్ల రంగారావు గారు. సార్, జన విజ్ఞాన వేదిక ద్వారా కేఎల్ కాంతారావు గారు వీటిలో చాలా విషయాలు చెప్పేది. బ్రహ్మారెడ్డి గారి గురించి బాగా ఆయన ఎప్పటికీ మెన్షన్ చేసేది. కేఎల్ కాంతారావు గారు చాలా కృషి జరిగింది సామాజిక ఉద్యమాల ద్వారా, కానీ సరిపోదు, ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి విషయాలు
చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ ఇవి చాలా అవసరమైనవి. ఇవి కనుక అవగాహన కనుక ఉంటే చాలా ఖర్చులు తగ్గుతాయి, చాలా వేస్టేజ్ తగ్గుతుంది. చాలా వరకు సరి అయిన సమయంలో సరి అయిన వైద్య చికిత్స దొరికి చాలా మంచి జరుగుతుంది సమాజానికి. మరి వీటిని ఏ విధంగా తీసుకుపోవాలనేది మన రవికుమార్ గారు, తర్వాత మన బాలమోహన్ దాస్ గారు, మన డాక్టర్ మురళీధర్ లాంటి వాళ్ళు ఈ కృషి చేస్తే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. చాలా మంచి ఉపన్యాసం పెట్టించారు, చాలా బాగుంది, చాలా మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన్. అందరికీ నమస్కారం అండి. మరొకసారి నాకు చాలా ఇష్టమైన టాపిక్ ఇది. నాకేంటండి, మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అందరికి ఇష్టమైనది. ఒక డాక్టర్ అంటే మనం ఒక పబ్లిక్ లో ఎంత రెస్పెక్ట్ ఉంటుందో అది తెలియంది కాదు. దేవుడి కన్నా మనం అభిమానిస్తాము, దేవుడి కన్నా వేడుకుంటాము ఆ డాక్టర్ని. అలాంటి డాక్టర్ వృత్తి ఈ రోజున పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. పూర్తిగా అది కమర్షియలే కాదు, బిజినెస్ అంటున్నాం, కానీ దట్ హెస్ బికమ్ ఏ మాఫియా ఆల్సో ఇన్ వరల్డ్ అక్రాస్. అది ఒక దేశం కాదు, ప్రపంచంలోనే ఒక మాఫియా లాగా నడుస్తున్నది ఈ రోజున. బ్రహ్మారెడ్డి గారు లాస్ట్ లో చాలా ఆప్టిమిస్టిక్ గా మారే అవకాశం ఉంది అన్నారు, కానీ నేనైతే స్కెప్టిక్ గా ఉన్నాను దాని మీద. ఇక మార్పు లేదు, ఏమి లేదండి, మనం ఇట్లా పోవాల్సిందే. మీరు డౌన్ టు ది ఎర్త్ ఎన్నో విషయాలు చెప్పారు. అది ఇంకా ఆ స్టేజ్ దాటిపోయింది, నాకు తెలిసి దాటిపోయింది. కాబట్టి మనం ఈ రోజున ఇన్ని సమస్యలతో మనం ఈ రోజున మెడికల్ కాలేజెస్ అన్నా, లేదా మెడికల్ ఎడ్యుకేషన్ అన్నా, లేదా డాక్టర్ అన్నా కానీ చాలా నెగిటివ్ అభిప్రాయం మన కమ్యూనిటీలో ఉంది. దట్ ఈస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంతే. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి నమ్ముకొని డాక్టర్ దగ్గరికి పోవడమే తప్ప ఇక చేసేది ఏమి లేదు. వాళ్ళు ఏం చేస్తారు, మనతో మాట్లాడే ఓపిక కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏం చెప్తే మనం వినాల్సిందే. వాళ్ళ చేతుల్లో మన ప్రాణాలను పెడతాము. అది బీదవాడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, వాళ్ళకి ఏ తేడాలు లేవు. ఆ కార్పొరేట్ అక్కడికి పోతుంటేనే మనకి ఎలాగో ఉంటుంది. అది చాలా ఆర్టిఫిషియల్ గా. మీరు ఎన్నో విషయాలు డౌన్ టు ది ఎర్త్ గా చెప్పారు. అవన్నీ జరిగే అవకాశాలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. అందరు మీరు అన్నట్లు ₹1,00,00,000 పెట్టేసి డాక్టర్లు అది అక్కడికి మెడికల్ కాలేజీలకు పోతే వాళ్ళు దేనికి వస్తారు వెనక్కి? మళ్ళీ మీరు అన్నట్లు మళ్ళీ 40 ఏళ్ళు పడుతుంది అన్నారు, కనీసం 30 ఏళ్ళు పడుతుందండి. ఒక MBBS బోర్డు పెట్టుకొని ఒక డాక్టర్ కూర్చుంటే పేషెంట్ పోయే పరిస్థితి లేదు. ఆయన MDనా, చిన్న జ్వరానికి కూడా MDనా ఇంకోట చూస్తారు. దట్ హెస్ బికమ్ ది సిట్యుయేషన్ నౌఎడేస్ ఇన్ ది కమ్యూనిటీ. అలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని ఏం బాగు చేస్తాము? అసలు పాలసీ మేకర్స్కే లేదు అది. అలాంటి ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ ప్రమోషను, SPM డిపార్ట్మెంట్స్ అవి ఇంపార్టెంట్ గా నడవాలి. పాలసీ మేకింగ్ లో ఇవన్నీ వస్తే ఎందుకు బాగుపడవు? ఇది డాక్టర్లు అయ్యే వాళ్ళందరూ ప్రాక్టీస్ ని విలేజెస్ లో ఎందుకు చేయరు? ఇవన్నీ జరిగినప్పుడు మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేయడం చాలా పొరపాటు అవుతుంది. ఈ కార్పొరేట్ ప్రపంచం నడుస్తోంది ఇక్కడ. ఒక గవర్నమెంట్ PSCs పనిచేయవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేయవు. మనం చూస్తూనే ఉన్నాం, చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఒక ఈ మధ్యలో వచ్చిన ట్రెండ్ కాదు అది. ఒక ఉస్మానియా హాస్పిటల్ పనిచేయదు, గాంధీ హాస్పిటల్ పనిచేయదు, కానీ కార్పొరేట్ హాస్పిటల్ బాగా పనిచేస్తుంది. డబ్బు లేని వాడు కూడా ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్కే పోదాం అనుకుంటున్నాడు. ఇందులో ఎక్కడ మార్పు వస్తుంది? ఇంకా మనం ది వాషింగ్ హ్యాండ్స్ విల్ ప్రివెంట్ 50% ఆఫ్ ది డిసీజెస్ అంటారు. జస్ట్ వాషింగ్ హ్యాండ్స్, ఇట్స్ ఆల్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అలాంటి సిట్యుయేషన్ లో మనము ఈ కార్పొరేట్ వరల్డ్ లో మనం ఉండి దాని గురించి మనం దాన్నే ప్రమోట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మన కామన్ మ్యాన్ గా ఏం చేయాలో అర్థం కాదు. మన అంతా చూసాం మనం. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్ ఇన్ పర్టికులర్లీ ఇన్ మెడికల్ ఏరియా. అది స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అది అక్కడ నష్టం జరగదు, కానీ మెడికల్ గ్రౌండ్స్ లో ఇది కమ్యూనిటీలో ఈ రకంగా బిజినెస్ అయినప్పుడు మనం ఏమి చేసే పరిస్థితి లేదు. ప్రాణాలను వాళ్ళ చేతుల్లో పెట్టి మనం దేవుడిని నమ్ముకోవడం తప్ప అంతకన్నా జరిగేది లేదు. నేనైతే ఆ థింకింగ్ లోనే ఉన్నాను. ప్రివెన్షన్ లేదు, SPM డిపార్ట్మెంట్స్ సరిగా పనిచేయవు. మీరే చెప్పారు ఆ మాట, నాకు అదే ఎక్స్పీరియన్స్. అలాంటి పరిస్థితుల్లో ఈ మాఫియా నుంచి మనం బయటపడడం మన చేత కాదు. అందులో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్లు అంతా మనీ ఓరియంటెడ్. దట్స్ వాట్ మై పర్సెప్షన్ అండి. సారీ నేను తప్పు మాట్లాడితే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలాజీ, మీరు చాలా బాగా చెప్పారు. మీలాంటి వాళ్ళకి కావాలి. చూద్దాం, మనం లెటెస్ట్ ట్రై అవర్ బెస్ట్. లైక్ మూమెంట్ దాన్ని ఏదో చేసుకొని తీసుకుంటూ రావాలి. మన ప్రయత్నం మనం చేద్దామండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఓరియంటేషన్ లేదండి, మెడికల్ ఎథిక్స్ అనేది చాలా గొప్ప పదం ఒకప్పుడు ఉంది. మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ ఎథిక్సే ఫస్ట్ ఉంటుంది. ఆ మెడికల్ ఎథిక్సే ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయాయి. అవి మన చేతుల్లో లేవు. వాల్యూస్ బాగా డిగ్రేడ్ అవుతున్నాయి. ఇలాంటి సిస్టమ్ లో మనం ఉన్నాము, మనం చేసేది ఏం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దోనేపూడి నరేష్ బాబు గారు, థ్యాంక్ యూ. కామెంట్ ఏమంటే మాస్టర్ గారు చెప్పిన దాని మీద అటువంటి పరిస్థితి ఉన్నమాట నిజమే, నేనేం కాదనడం లేదు. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ వీ మస్ట్ లివ్ ఇన్ ఆప్టిమిజం, నాట్ ఇన్ ఉండలేం కదా. రెండోది ఏంటంటే ఇంకొక ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేస్తున్నా ఇప్పుడు. రోగాల బరువు అనే కన్సెప్ట్ మీద వర్క్ చేస్తాను. కూడా తయారైంది, 200 పేజీల బుక్ వస్తుంది దగ్గరలో. ₹1 ఖర్చు లేకుండా, మందులు లేకుండా, డాక్టర్ లేకుండా, హాస్పిటల్ లేకుండా 80% జబ్బులు బాగు చేసుకోవచ్చు అనే కన్సెప్ట్ అది. ఈ కన్సెప్ట్ మనకు అర్థమైంది అనుకోండి, ఇందాక చెప్పిన ప్రతి జబ్బుకి పోయి వాళ్ళ చేతుల్లో పడాల్సిన అవసరం మనకు లేదు. ఒకసారి మీరు అవకాశం ఇస్తే మీకు చెప్తా సబ్జెక్ట్, నేను అది దగ్గరలోనే రెడీ అవుతుంది సార్. మేము విల్ బి వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. వీలైనంత వరకు మార్చి ఎండింగ్ లోపల మళ్ళీ ఒక సెషన్ మీద పెట్టుకుంటాం. ఈ సబ్జెక్ట్ అయితే సార్ చెప్పినట్టు ప్రతి కేసుకి వాళ్ళ చేతుల్లో పడాల్సిన అవసరం లేకుండా మనం బతకొచ్చు. కొన్నిటికి వాళ్ళ చేతుల్లో పడక తప్పదు. కానీ అక్కడక్కడ మంచి డాక్టర్లు కూడా ఉన్నారు, తెలుసు నాకు. బాగా కమిటెడ్ డాక్టర్లు ఉన్నారు, అసలు లేకుండా లేరు. కానీ ఒత్తిడికి గురవుతున్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున ఒత్తిడికి గురవుతున్నారు. ఎనివే, పాలసీ మేకర్స్ చేయనప్పుడు ప్రజల నుంచైనా ఒత్తిడి బిల్డప్ చేయాల్సిందే. మంచి డాక్టర్లు ఎక్కడున్నారు, వాళ్ళ కమ్యూనిటీకి డెవలప్ కావాలి, ఒత్తిడి పెట్టాల్సింది తప్పదు కదా. మనం మొదట బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టుగా ఏమీ పాలసీ మేకర్లు ఎందుకు మీరు మెడికల్ ఎడ్యుకేషన్ మార్చడం అని చెప్పిన ఒత్తిడి పెట్టాల్సిందే. పెద్దలు ట్రై చేయాలి. అలాగని ఏదో జరుగుతుంది ఆశ్చర్యంగా మనం చూడగలం అనేది కాదు, కానీ ఒత్తిడి అయితే చేయాలి, మనం పని చేయక తప్పదు. వి కాంట్ రిజైన్ అవర్ సెల్స్ టు 0. అది ఉండలేమనేది మాస్టర్ చెప్పినటువంటి అబ్జర్వేషన్స్ గురించి నేనేం తప్పట్టడం లేదు. కానీ ఏంటి అవుట్కమ్ అంటే మనం నిలబడాల్సిందే, మార్గం లేదనేది నా అభిప్రాయం. దోనేపూడి నరేష్ బాబు గారు, డాక్టర్ దోనేపూడి నరేష్ బాబు. నమస్తే సార్. బ్రహ్మారెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు. వైద్య రంగంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా దాదాపుగా ప్రస్తావించారు. నాకు అనిపించింది ఏంటంటే పేషెంట్ రైట్స్ అనే అంశం మీద ఒకసారి వారితోటి ఇంకో సెక్షన్ ఏదైనా పెడితే ఆ విషయంలో అవేర్నెస్ వస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే నా స్వానుభవం ఒకటి మీతో చెబుతా. ఈ మధ్యకాలంలో ఒక చిన్న స్కిన్ ఎలర్జీ వచ్చి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ మందులో రియాక్షన్ వచ్చింది. మందులు దాదాపు వెళ్ళిపోయాడు. ఆ మందులు రియాక్షన్ వచ్చింది. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా రియాక్షన్ వచ్చిందంటే మందులు మారుస్తానంటే మారుస్తున్నాను అన్నారు. కానీ ఈ పాత మెడిసిన్ మళ్ళీ రిటర్న్ తీసుకోండి అంటే నేను తీసుకోనండి, అది కొన్నారు కదా అయిపోయింది అన్నారు. అట్లా వేలకు వేల రూపాయలు పేషెంట్స్ నష్టపోతున్నారు. దానికి సంబంధించి పేషెంట్స్ ఉన్న రైట్స్ ఏంటి అనే విషయంలో ఏదైనా సెషన్ మనం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అట్లానే సోషల్ మీడియా డాక్టర్స్ ఎక్కువ ప్రతి వాడు సంబంధించేవాడు, వాళ్ళ విషయంలో మనకు నియంత్రణ లేదు. దాని చూసి చాలా మంది పాపం వైద్యం వాళ్ళందరూ వాళ్ళు స్వీయ వైద్యం చేసుకుని నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండు అనుమానాలు చేశారు. థ్యాంక్ యూ. శారద గారు, సత్యనారాయణ ఎం, టీవీ రావు గారు, హలో హలో సార్ చెప్పండి. టీవీ రావు వినపడుతోందా? వినపడుతుంది సార్. అందరికీ నమస్కారం. మన బ్రహ్మారెడ్డి బాగా చెప్పారు. ఒక విషయం ఈ మధ్య నేను కన్ఫ్యూజన్ అవుతున్నది, ముఖ్యంగా ఈ జనరిక్ మెడిసిన్స్ వచ్చిన తర్వాత కొంతమంది వాడమంటారు, కొంతమంది వాడద్దు అంటారు. అదొక సమస్య. అది ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సబ్జెక్ట్. రెండవది, ఈ మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి పెడుతున్నాము అన్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్, టీచింగ్ ఫ్యాకల్టీ ఇవి
పూర్తిగా ఉన్నాయా లేదా అనే విషయం కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీబీ నగర్ ఎయిమ్స్ ఎప్పుడో మొదలు పెట్టారు, ఇప్పటిదాకా ఇంకా దానికి పూర్తి స్థాయిలో రాలేదు, ఎన్నో సంవత్సరాలు అయింది. కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి అటు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచే ఉండే ల్యాబ్సెస్ ఉన్నాయి, ఇటు స్టూడెంట్ కెరీర్ కి సంబంధించి ఉన్నాయి. మా ఇంట్లోనే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ అబ్బాయి ఆల్మోస్ట్ ఎండి కోర్స్ అయి డిఎంఐ, ఇప్పుడు ఇంకా ఏదో సూపర్ స్పెషాలిటీ అని బొంబాయి వెళ్ళాడు, 37-38 సంవత్సరాలు. సో ఆశ్చర్యంగా ఉంటుంది, పెళ్ళయింది, ఏదో ఇబ్బంది పడుతున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ వీళ్ళది చూసినట్లయితే అనేక సమస్యలు అయితే ఉన్నాయి. రెండోది, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ కి చాలా మందికి బిహేవియరల్ సైన్స్ మీద కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టాలేమో ఒక ఆశ చాలా ఉంది సార్. అది మామూలుగా మన మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ తో అన్న పెట్టచ్చు, లేకపోతే నేను అనుకునేవాడిని ప్రతి డాక్టర్ కి అన్ని తెలిసి ఉంటాయి అని, కానీ నాకు నా అనుభవంలో వచ్చిన తర్వాత చాలా విషయాల్లో ఇంకా డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నాకు ఉంది. సో ఇవి ఇంకా నా ఆలోచనలు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ నేను మాట్లాడింది వీటి మెడికల్ ఫీల్డ్ రిలేటెడ్ విషయాలు. సో మళ్ళీ అయితే ఇందాక సార్ అన్నట్టుగా ఆయన లెక్చర్ ఒకటి ఆ పుస్తకం ఏదో రాస్తున్నా ఉన్నారు, అది రాసిన తర్వాత ప్రజల్లో మాలో మార్పు వస్తుందని ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ వేణుగోపాల్ గారు. డాక్టర్ వేణుగోపాల్ గారు. గోవిందరావు గారు. సార్ పిలుస్తున్నాను, పేర్లు ఎవరు లేనట్టున్నారు. 1+ అని ఉన్నారంటే ఎవరో తెలియట్లేదు. ప్రసూన, సో I think sir we have come to the end of the session. సార్ నమస్తే సార్. నమస్తే, ఐఎమ్ హరినాథ్. 1+ అన్నారు. చాలా చక్కగా మంచి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మంచి ఉపన్యాసం ఇచ్చారు. నాకేమిటంటే చాలా ఎక్కువ మందికి ఇది చేరింటే బాగుండేది, కేవలం 34 మంది మాత్రమే వినగలిగినాము. ఇంత చక్కగా చాలా మందికి ఉపయోగపడేటట్టు ఈ విషయాన్ని మనం తీసుకున్న కేవలం 10 కోట్లలో కేవలం 34 మందికి మాత్రమే పరిమితం అవ్వటం అంత బాగా అనిపించలేదు. ప్రతి విషయం మీద సార్ చాలా స్పష్టమైనటువంటి అవగాహన, ఆలోచన కలిగించారు. మెడికల్ సంబంధించినటువంటి ఇప్పుడే మెడికల్ ఎడ్యుకేషన్ ఎట్లా అంటే బిజినెస్ ఏ విధంగా తయారవుతున్న విషయం గురించి కూడా చాలా బాగా, చదువు లేనటువంటి వారికి కూడా అర్థమయ్యేటంత బాగా సార్ చెప్పడం జరిగింది. మరి ఇది చాలా ఎక్కువ మందికి చేరాలి అంటే మనం ఏం చేయాలి అని కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనుకున్నా. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ అండి. సార్ వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు అన్ ఎండ్ సార్. ఒక సమ్మింగ్ అప్ గా మీరు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మీరు ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తే మీరును డాక్టర్ మురళీధర్ గారు వీ కెన్ గో ఫర్ ఎండ్ ఆఫ్ ది సెషన్ సార్. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, డాక్టర్ మురళీధర్ గారు, మీ ఇద్దరు సమ్మింగ్ అప్ వర్డ్స్ చెప్తే. మురళి అదేనండి, ఇప్పుడు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ కు చాలా చక్కటి సబ్జెక్ట్ తోటి వచ్చినందుకు మరొకసారి అందరి తరఫున మీకు ధన్యవాదాలు. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు డాక్టర్ శారదా కూడా ఉంది. శారదా ఈజ్ మై వైఫ్ సార్, షీ సిట్టింగ్ ఇన్ అదర్ రూమ్. కాబట్టి వీళ్ళందరూ కూడా పోరాడు విషయాలు ఉన్నాయి. బ్రహ్మారెడ్డి గారు వచ్చినందుకు వీళ్ళందరూ కూడా చాలా మంది డాక్టర్స్ కూడా వచ్చినారు, ధన్యవాదాలు. ఇక ప్రివెన్షన్ అన్నటువంటిది ఏ రకంగా అయితే వైద్యులకు సంబంధించినటువంటి బాధ్యత అన్నారో, ఈ గ్రూప్ లో సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ గ్రూప్ లో చాలా మంది లాయర్లు కూడా ఉన్నారు. ఈ క్రైమ్ రేట్ ను తగ్గించడంలో వాళ్ళు కూడా వాటికి బాధ్యత వహిస్తారా? అదే రకంగా ఆర్థిక నేరాలను అరికట్టడంలో ఆడిటర్లకు కూడా అట్లాంటి బాధ్యత అన్నటువంటిది లేదా? డాక్టర్లు సరే రోగాలకు మాత్రమే సంబంధము అన్నటువంటిది కాకుండా మీరు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నటువంటిది ప్రపోజ్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ విశ్వవ్యాప్తం అయితే అటు సమాజంలో రోగాలు లేకుండా పోతాయి, అటు సమాజంలో
క్రైమ్ రేట్ అన్నటువంటిది లేకుండా పోతుంది, ఆడిటర్లు మంచిగా ఉంటే ఆర్థిక నేరాలు అన్నటువంటివి లేకుండా పోతుంది. ఇన్ని లేనటువంటి సమాజము యూటోపియన్ సమాజం కాదా అన్నటువంటిది నాకున్నటువంటి డౌట్. ఇప్పుడు కాకపోయినా తర్వాత కానీ సరే బ్రహ్మారెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి సమాధానం ఇస్తారనేసి నేను భావిస్తున్నాను. ఇక రెండవది, రియల్ గా సార్ చెప్పినటువంటి మేజర్ ప్రాబ్లం ఏమనంటే, చాలా మంది మెడిసిన్ అయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయిన తర్వాత టీచింగ్ పట్ల యాప్టిట్యూడ్ లేనటువంటి వాళ్ళు కూడా దే ఆర్ ఫోర్స్ టు టీచ్ ద స్టూడెంట్స్. వాళ్లకు కాబట్టి గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఫీల్ అయ్యి ఎవరికైతే టీచింగ్ పట్ల యాప్టిట్యూడ్ అనేది ఉందో అట్లాంటి వాళ్ళే మెడికల్ స్టూడెంట్స్ కు టీచ్ చేయాలా అన్నటువంటిది చెప్పగలిగితే బాగుంటది. ఇంకా చాలా మంది ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఎడ్కామ్ మాడ్యూల్స్ అన్నటువంటిది విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు, కానీ అట్లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకో ఉత్సాహం అన్నటువంటిది కూడా చూపడం లేదు. ఒక ప్రిన్సిపల్ ఆ రకంగా చేస్తే పిల్లలందరూ కూడా నష్టపోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ గ్యాప్స్ ను ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు ఇంకొక డిఫరెంట్ లెవెల్లో వీటిని డీల్ చేయడం ద్వారా వీటిని మనం ఏమన్నా అడ్రస్ చేయొచ్చా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నటువంటిది కూడా ఆలోచన చేయాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నైస్ అండ్ వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సార్, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైనా సరే సమాజంలో భాగమే. సమాజం మొత్తము వ్యాపార విలువలు వ్యాపిస్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్గా డాక్టర్స్లో మాత్రమే లేదు అని అనుకోలేము. ఎందుకంటే మేము లాయర్లుగా మేము చూస్తున్నాం కదా మా లాయర్ల ప్రపంచాన్ని. హైలీ అనెథికల్ వరల్డ్ ఉంది లాయర్స్లో. ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్లో అయితే, జూనియర్ లాయర్స్లో అయితే వాళ్ళకి ఎదిగే అవకాశాలు కూడా తక్కువ. ఆ సీనియర్ల దగ్గర 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు జూనియర్గా పనిచేస్తూ చివరికి జూనియర్లుగానే ఎండప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది జూనియర్స్ కి మినిమం అంటే వాళ్ళ లైవ్లీ వెళ్ళిపోవడానికి తప్ప జీవితం గడపడానికి కూడా డబ్బులు ఇవ్వనటువంటి సీనియర్లు ఉన్నారు. లా చదువుకొని కూడా ధైర్యంగా లా ప్రాక్టీస్ చేయలేని అడ్వకేట్లు బోర్డు మంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, అలాగే బీటెక్, ఇప్పుడు బీటెక్ చదివి ఒక అతను మెకానికల్ ఇంజనీరింగ్ ఒక ఫ్యాన్ ఓపెన్ చేయలేడు, ఫ్యాన్ రిపేర్ చేయలేడు. ఈ విల్ టేక్ ఇట్ టు ఎన్ ఎలక్ట్రీషియన్. అతనేమో 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చదివింటాడు, లేకపోతే అది కూడా చదివినాడు ఒక్కోసారి. సో ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా డాక్టర్స్ ని బ్లేమ్ చేయాల్సింది కానీ, లేకపోతే ఇప్పుడు టీచర్స్, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరప్ట్ అయి ఉంది. రకరకాల అంటే చాలా వాల్యూ సిస్టమ్స్ దెబ్బతిని ఉన్నాయి. హైలీ కమర్షియలైజ్. ముఖ్యంగా తెలుగు సమాజము మిగతా సమాజాలతో పోల్చుకుంటే, అంటే నార్త్ ఇండియాలోని అనేక సమాజాలతో పోల్చుకుంటే తెలుగు 2 రాష్ట్రాలు కూడా హైలీ కమర్షియలైజ్డ్. అది ఒక అగ్రికల్చర్లో చూసినా కనబడుతుంది, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూసినా కనబడుతుంది, అన్నిట్లో కనబడుతుంది. ఇది ఒక పెద్ద తాత్విక చర్చ. సో నేను అనేది ఏంటంటే, ఇందులో మనం ప్రత్యేకంగా ఒకరిని బ్లేమ్ చేసుకోవడానికి ఏమీ లేదు. నిజం ఇదైతే ఉన్నది అన్నది వాస్తవము. కానీ బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టుగా, మురళీధర్ గారు చెప్పినట్టుగా మనం వీ హ్యావ్ టు ఆల్వేస్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఇంప్రూవైజింగ్ ద సిస్టమ్. ఎంత చేయగలము, ఎంత సాధ్యం అవుతుంది అనేది పక్కన పెడితే ప్రయత్నం అనేది మాత్రం నిరంతరం జరగాల్సిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. వీఆర్ డీప్లీ ఒబ్లైజ్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. డాక్టర్ మురళీధర్ గారు కూడా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీలాంటి ఒక గొప్ప నాలెడ్జబుల్ పర్సన్ మాకు సెకండ్ టైం తీసుకొచ్చినందుకు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సెషన్ అండ్ మేకింగ్ ద వండర్ఫుల్ దిస్ థింగ్. వీఆర్ రీచింగ్ నౌ 7:40. We hope we go for ending the session. So Dr. Brahmareddy garu on a last few words ఏమైనా చెప్తామంటే సరే, లేకపోతే క్లోజ్ చేస్తాం సెషన్. జస్ట్ వన్ రిమార్క్ అంతే సార్. వైద్య వృత్తి వ్యాపారం కింద మారింది, లేతే ఇతర రంగాల్లో లాగా అవినీతి పరులు ఉన్నారు, ఇదంతా ఓకే. ఒక చిన్న తేడా నేను మీకు మనవి చేస్తా. ఒక ఇంజనీరు తన బాధ్యతని తప్పుగా నిర్వహిస్తే ఒక బిల్డింగ్ పడిపోతే దాని కింద ఉండే 200 మంది చచ్చిపోతారు. అట్లా చేసేటోళ్ళు ఉన్నారు, బాధ్యత లేకుండా చేసేటోళ్ళు ఉన్నారు. ఒక టీచరు బాధ్యత లేకుండా తన బాధ్యత సరిగా నిర్వర్తించకపోతే తన క్లాసులో ఉండే 40 మంది పిల్లలు దారి తప్పే ప్రమాదం ఉంది. ఓ డాక్టరు టేబుల్ మీదకి ఎక్కిన పేషెంట్ని బాధ్యత లేకపోతే అడగనే చంపగలడు, 40 మందిని ఒకేసారి చంపలేడు వాడు.
అదే సమయంలో రాజకీయ నాయకుడు తప్పుడు వాగ్దానం చేస్తే దేశం మొత్తాన్ని దారి తెప్పించగలడు. కానీ డాక్టర్ ఎవడు కూడా ఎట్టాడి ఎదవ డాక్టర్ అయినా పొట్ట లోపల కత్తెరలు గాజు పెట్టులు కావాలని పెట్టడు. పెడితే ఆడికి మర్యాద పోయింది, డబ్బులు పోయినాయి, కేసులు వస్తాయి, కత్తెరలు కూడా పోతాయి. అట్లా ఉంటుంది ఆడి పరిస్థితి. అందుకని ఎంత కమర్షియలైజ్ అయినప్పటికీ కూడా వైద్యం కావాలని పేషెంట్కి నష్టం చేసే డెలిబరేట్ యాక్టివిటీ ఉండదు ఈడ. అదొక తేడా అయితే ఉంది వైద్యానికి. అది ప్రజలు గమనించి ఏంటంటే నష్టం జరిగినప్పుడల్లా పోయి కొట్టేస్తామని అంటే దాంతో పరిష్కారం కాదు సమస్య. కొడతా డాక్టర్లు భయపడుతున్నారు. ఈ రోజున సేఫ్ మెడిసిన్ అనేది రంగంలోకి వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలు బతుకుతా ఉండేది సేఫ్ మెడిసిన్ వల్లనే. భయపడి అన్ని పరీక్షలు చేయిస్తారు, భయపడి అన్ని రకాల వైద్యాలు చేస్తారు, దాంతో వ్యాపారం నడుస్తుంది. వీడు జస్ట్ ఒక ఏజెంట్ అంతే వీళ్ళందరికీ. అలాంటి పరిస్థితిలో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో యావరేజ్ డాక్టర్ ఉన్నాడు అనేది కూడా ఒక వాస్తవం మనం గమనించాలి. ఎట్ ద సేమ్ టైం మాఫియా కింద వైద్యం మారింది పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్లో. మామూలు చిన్న లెవెల్లో, మిడిల్ లెవెల్లో మాఫియాగా మారేంత సీన్ లేదు వీళ్ళకి. పై లెవెల్లో అవుతుంది. ఎక్కువ మంది ₹1,00,00,000 లెక్కన ఖర్చు పెట్టి సీట్లు సంపాదించుకున్న వాళ్ళు 2 కోట్లు పెట్టి పీజీ చేస్తారు, ఇంకా 4-5 కోట్లు పెట్టి సూపర్ పీజీ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కోటాది కోట్లు సంపాదించుంటే పెద్ద హాస్పిటల్కి యజమాని అవుతారు. వాళ్ళు ఎవరు పని చేయరు, ఫైనల్గా ఇతరులతో పని చేయించుకుంటారు. ఎవడు ఇంటెలిజెంట్ పర్సన్ అంటే తనకంటే ఇంటెలిజెంట్ పీపుల్తో పని చేయించుకున్నటువంటి ఇంటెలిజెంట్ పర్సన్ వాడు ఆ విధంగా పని చేయించుకుంటారు. కాబట్టి మామూలు యావరేజ్ డాక్టర్ మాఫియాగా మారే అవకాశం చాలా తక్కువ. యావరేజ్ డాక్టర్ డెలిబరేట్గా పేషెంట్కి నష్టం చేసే అవకాశం కూడా లేదు. కానీ బర్డెన్ మాత్రం వాళ్ళ నెత్తిన పడుతుంది. ఈ ప్రైవేటు వైద్య కళాశాలలు అనేవి అడ్డగోలుగా పెట్టడం అనేది అర్థం లేదు. దాదాపు 20 ఏళ్ల క్రితమే మాకున్న డేటా ప్రకారం 1000 మంది జనానికి ఒక డాక్టర్ లెక్కన ఉన్నారు. కాకపోతే ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఆ ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పల్లెటూరులో 10,000 మందికి ఒక డాక్టర్, సిటీస్లో 1000 మందికి ఒక డాక్టర్ అట్లా ఉండేది. ఈరోజు డాక్టర్ల సంఖ్య పెంచితే సమస్య పరిష్కారం కాదండి. డాక్టర్లకు ట్రైనింగ్ క్వాలిటీ పెరగాలి, స్పెషలిస్టులు సరిగా వాడుకోవడం చేతవాలి, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ని పక్కాగా నడపాలి. అది జరగాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ టు మీ. అందరికీ నమస్కారం. Thank you. So, sir, with the consent of all of you, we are ending the session. Thanking all of you once again. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ ఆల్.